శ్రీ సన్నిధి ప్రేక్షకులకు నమస్కారం. మనం గత ఎపిసోడ్లో రిలేషన్షిప్కి సంబంధించినటువంటి అనేక సమస్యలు, వాటి నుంచి ఏ విధంగా బయటపడవచ్చు, మనం గత జన్మలో చేసినటువంటి కర్మలను చూసుకోవడం ద్వారా ఇప్పుడు అద్భుతమైనటువంటి జీవితాన్ని ఏ విధంగా జీవించవచ్చో మనకి రవికాంత్ గారు తెలియజేశారు. వారి గురించి మీకు తెలిసిందే, దాదాపు 11 సంవత్సరాలుగా ఈ స్పిరిచువల్ కాన్షియస్నెస్ యాక్టివేషన్ ద్వారానే వారు ఎంతోమంది జీవితాల్లో వెలుగులు నింపారు. మరి వారు ఈ రోజున మనకు సమయం ఇచ్చారు. ఈరోజు అసలు హెల్త్ ఇష్యూస్ ఏంటి, ఎందుకు వస్తుంటాయి, ఎలాంటి వస్తుంటాయి, ఎలాంటి వాటిని వారు క్యూర్ చేయగలుగుతారు, హెల్త్ ఇష్యూస్ ఉన్నవాళ్ళు వారి దగ్గరికి వెళ్ళిన తర్వాత మెడిసిన్స్ తీసుకునే అవసరం ఉందా లేదా, సర్జరీలకు వెళ్ళే అవసరం ఉందా లేదా, ఏమీ లేకుండా అన్నీ వారే చేసేస్తారా, ఇలాంటి అనేక విషయాలు ఈరోజు మనం తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్తే అండి. చాలా సంతోషం అండి. హెల్త్ ఇష్యూస్లో మేజర్గా మీ దగ్గరికి వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటండి? జనరల్గా ఎక్కువ హెల్త్ ఇష్యూస్ ఏవైతే కొంచెం పెద్ద పెద్ద ఉంటాయో, అంటే క్రానిక్ హెల్త్ ఇష్యూస్ కానీ, లేకపోతే కొన్ని పెయిన్స్ కానీ, కొన్ని హెల్త్ ఇష్యూస్ ఎంతమంది డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినా సరే వాళ్ళకి ప్రాబ్లం ఉంటుంది, కానీ దానికి బాడీ చెకప్ చేసి అంతా బాగానే ఉంది అని చెప్తారనమాట. ఎంతమంది దగ్గరికి వెళ్ళినా సరే అది బయటపడదు. అలాంటి ఇష్యూస్ కానీ, అలాగే కొంచెం దీర్ఘకాలికంగా ఉండే హెల్త్ ఇష్యూస్ కానీ, ఎవరైనా సరే ఆపరేషన్కి వెళ్దాం అనుకుంటున్నాం, ఆపరేషన్కి వెళ్ళి బాడీకి ఎందుకు పెయిన్ ఇవ్వడం, ఏదైనా ఇలాంటి ఒక స్పిరిచువల్ మెథడ్ ద్వారా, ఒక హీలింగ్ మెథడ్ ద్వారా ఏమైనా సరే దాన్ని సొల్యూషన్ చేసుకోవచ్చా అనుకునే వాళ్ళు, లేదంటే కొంతమందికి రెగ్యులర్గా రిపీటెడ్గా ఏదో ఒక హెల్త్ ఇష్యూ వస్తూనే ఉంటుందండి. ఒకటి అయిపోయిన తర్వాత ఇంకోటి అయిపోయాక ఇంకోటి, రీజన్ తెలియదు, ఇది ఎందుకు వచ్చిందో తెలియదు, ఎందుకు తగ్గిపోయిందో తెలియదు, అది ఎందుకు వచ్చిందో తెలియదు, కంటిన్యూస్గా వాళ్ళు ఎప్పుడూ ఒక సఫరింగ్లోనే ఉంటూ ఉంటారు అనమాట. ఎందుకు అనేది ఇలాంటి మల్టిపుల్ థింగ్స్ ద్వారా వచ్చి వాళ్ళకి ఏదైనా పాస్ట్ లైఫ్ రిలేషన్ ఉందా, లేకపోతే ప్రజెంట్ లైఫ్లో ఉన్న వేరే రీజన్సా అనేవి తెలుసుకోవడం కోసం, హీలింగ్స్ కోసం, సొల్యూషన్స్ కోసం వస్తూ ఉంటారనమాట. అంటే క్రానిక్ అంటే ఎలాంటి వాటికి వస్తుంటారండి? మనకి క్రానిక్ హెల్త్ ఇష్యూస్ ఇప్పుడు క్యాన్సర్ పేషెంట్స్ కానీ, లేకపోతే మనకున్న అన్ని క్రానిక్ సంబంధించిన వాళ్ళు కూడా వస్తూ ఉంటారండి. చాలా పెద్ద పెద్దవి అన్నిటికీ కూడా వస్తూ ఉంటారు. స్క్రిజోఫ్రెనియా కానీ, లేకపోతే ఆటో ఇమ్యూన్ ఇష్యూస్ కానీ, ఆటిజం కానీ, ఇలా చాలా చాలా వాటికి వస్తూ ఉంటారండి. ఇప్పుడు మనం సరైన ఫుడ్ తీసుకోకపోయినా, ఇప్పుడు మనం కరెక్ట్గా హెల్త్ని మెయింటైన్ చేయకపోయినా, బాడీని మెయింటైన్ చేయకపోయినా, టైంకి నిద్రపోకపోయినా, ఇలాంటి వాటి వల్ల లేదా మనకున్న హ్యాబిట్స్ వల్ల హెల్త్ ఇష్యూస్ వస్తుంటాయి. దీనికి అసలు పాస్ట్ లైఫ్కి కనెక్షన్ ఏంటండి? జనరల్గా ఇక్కడ 2 సెపరేట్ పాయింట్స్ అండి. ఓకే, ఒకటి మనకి పాస్ట్ లైఫ్ రిలేషన్ వల్ల ఈ హ్యాబిట్స్ అనేవి అలవాటయ్యి మనకి ఆ డిసీజ్ రావచ్చు. ఓకే, లేదు పాస్ట్ లైఫ్ రిలేషన్ వల్ల ఏమైనా ఉంటే కనుక ఇప్పుడు ఆ హ్యాబిట్స్ లేకపోయినా సరే ఆ డిసీజెస్ వచ్చిన కేసెస్ మనం చూస్తూ ఉంటాం. చాలా మందికి ఎటువంటి బ్యాడ్ హ్యాబిట్స్ ఉండవు, కానీ క్యాన్సర్స్ వస్తుంటాయి. వాళ్ళు అనుకుంటారు అనమాట, ఇదేంటిది, నేను డ్రింకింగ్ చేయను, స్మోకింగ్ చేయను, లేకపోతే వేరే బ్యాడ్ హ్యాబిట్స్ అలవాట్లు, అమ్మాయిల అలవాట్లు లేవు, ఏమీ లేవు, నాకెందుకు వచ్చింది. పక్కన వాళ్ళం వచ్చి చక్కగా వాళ్ళు జల్సాలు చేసుకుంటూ ఫుల్గా డ్రింక్ చేస్తున్న వాళ్ళకేం రావట్లేదండి. మా ఫ్రెండ్సే ఉన్నారు చాలా ఎగ్జాంపుల్ అనుకుంటుంటారు అనమాట. సో వాటికి బ్యాక్గ్రౌండ్లోకి వెళ్ళి చూస్తే కనుక ఏదో ఒకటి ఇలాంటి పాస్ట్ లైఫ్ ఇష్యూస్ ఏదో ఒకటి ఉండడం వల్ల ఇలా జరుగుతుందని తర్వాత తెలుసుకుంటారనమాట. అంటే క్యాన్సర్ వచ్చిన వాళ్ళు ఎవరిదైనా ఇట్లా పాస్ట్ లైఫ్ చూసుకున్నప్పుడు మీకు ఏం తెలిసిందండి? జనరల్గా ఏముంటుందంటే, ఇప్పుడు క్యాన్సర్ వచ్చింది అనుకోండి, వీళ్ళకి ఎక్కువగా ఎమోషనల్ ఇష్యూస్ ఉంటాయండి. ఓకే, అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి వాళ్ళ వైఫ్తో కానీ, హస్బెండ్తో కానీ ఒక సప్రెస్డ్ యాంగర్, అంటే ఏంటి, వాళ్ళు ఆ యాంగర్ని అలా వాళ్ళ గుండెల్లో పెట్టుకొని దాన్ని బయటకి వ్యక్తపరచలేక దాన్ని అలాగే రోజుకు అలా యాంగర్ని అంతటిని కంట్రోల్ చేసుకుని లోపల ఎప్పుడైతే పెట్టుకుంటారో అది ఒక డిసీజ్ కింద కన్వర్ట్ అయిపోతుంది. అలా డిసీజ్ కింద కన్వర్ట్ అయిపోయి అది ఒక్కసారి మొత్తం బాడీ అంతటిని అఫెక్ట్ చేసేది అవుతుంది అనమాట. అయితే మన బాడీ అనేది ఒక అద్భుతమైన ఒక మెరాక్యులస్ మిషన్ అని చెప్తానండి నేనైతే. ఎందుకంటే ఇప్పుడు అన్ని మిషనరీస్ లాగానే బాడీ కూడా చాలా పార్ట్స్ ఉంటాయి, చాలా ఇవన్నీ ఉంటాయి కదండి. అయితే ఏ మిషనరీ అయినా సరే ఒకవేళ దానికైనా రిపేర్ వస్తే ఎవరు రిపేర్ చేయాలి? దానికి సంబంధించిన ఎలక్ట్రీషియన్, టెక్నీషియన్ వాళ్ళు వచ్చి దాన్ని రిపేర్ చేయాలి. ఫ్యాన్ పాడైపోయినా,
టీవీ పాడైపోయినా ఇంకేది పాడైపోయినా, ఓకే, దానంతట అది రిపేర్ చేసుకోలేదు. కానీ బాడీ మాత్రం అలా చేసుకోగలదు. అది హ్యూమన్ బాడీ అయి ఉండొచ్చు, లేకపోతే ఏదైనా జంతువు బాడీ అయి ఉండొచ్చు, వేరే ఏ పక్షిది ఏ జీవి అయినా సరే. అంటే బాడీకి హీలింగ్ చేసుకునే కెపాసిటీ ఉంది, దానంతట అది హీల్ చేసుకోగలిగే కెపాసిటీ ఉంది. అయితే హీల్ చేసుకునే కెపాసిటీ ఉన్న బాడీకి డిసీజ్ ఎందుకు వస్తుంది? ఓకే, దానంతట అది రిపేర్ చేసుకోగలదు కదా. ఎందుకు వస్తుందంటే బాడీ మనతో కమ్యూనికేట్ చేసే పద్ధతి అండి అది. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం వేరే వాళ్ళతో కమ్యూనికేట్ చేయాలనుకోండి, మనం మన భాషలో తెలుగులోనో లేకపోతే ఇంగ్లీష్లోనో అవతల పక్కన వ్యక్తికి అర్థమయ్యే భాషలో మనం కమ్యూనికేట్ చేస్తే అర్థమవుతుంది. బాడీ మనకైనా కమ్యూనికేట్ చేయాలంటే ఓకే, సో అప్పుడు ఏం చేస్తుంది అంటే బాడీ అనేది ఏదో ఒక హింట్ ఇస్తుంది అనమాట. చాలా వరకు చిన్న పెయిన్ లాంటిది ఇవ్వడం అలాంటివి చేస్తూ ఉంటుంది. ఇప్పుడు ఒక పర్సన్ ఎగ్జాంపుల్గా ఒక హెడేక్ వచ్చింది. హెడేక్ అసలు ఎందుకు స్టార్ట్ అవుతుందంటే అన్నెసెసరీగా, అంటే వదిలేయాల్సిన దాన్ని పట్టుకొని దాని గురించి ఆలోచించుకుంటూ ఉంటే బాడీ ఫస్ట్ ఏం చేస్తుంది, కొంచెం చిన్న పెయిన్ ఇస్తుంది అనమాట. చిన్న పెయిన్ ఇచ్చి ఆ పెయిన్ని విని ఎప్పుడైతే ఓకే నేను ఏదో అనవసరంగా ఆలోచిస్తున్నా, నాకేదో చిన్నగా పెయిన్ తెలుస్తుందని అర్థం చేసుకున్నాడు అనుకోండి, టక్మని హెడేక్ పోతుంది, అతను ఆలోచించుకోవడం మానేస్తాడు, సెట్ అయిపోతుంది. ఒకవేళ కనుక అతను వినట్లేదు అనుకోండి, అప్పుడు బాడీ ఏం చేస్తుంది, నేను చెప్తుంటే వినట్లేదు, ఇప్పుడు ఏం చేద్దాం, మరి కొంచెం ఎక్కువ పెయిన్ ఇచ్చి చూద్దాం. అప్పటికే వినట్లేదు, మరి కొంచెం ఎక్కువ పెయిన్ ఇచ్చి చూద్దాం. ఓకే, ఎందుకంటే ఇప్పుడు మన ఇంట్లో చిన్నపిల్లడు ఉన్నాడు అండి, ఏదైనా చెప్తుంటే చేయట్లేదు, మన మాట వినట్లేదు. ఫస్ట్ సార్ ఏంటి మెల్లగా చెప్తాం, తర్వాత కొంచెం గట్టిగా చెప్తాం, తర్వాత కొంచెం గట్టిగా చెప్తాం, ఇంకా వినకపోతే కొడతారు, ఏదో అంటే వినేదాకా, ఆ పని ఆపేదాకా, మన అటెన్షన్ ఇచ్చేదాకా, అది ఏదో ఒకటి మనం చేయడానికి ఎలా అయితే ప్రయత్నం చేస్తామో బాడీ కూడా అంతే, అలా ప్రయత్నం చేస్తూ దాన్ని తీవ్రతను పెంచుతూ ఉంటుంది. సో ఎప్పుడైతే మనిషి దాన్ని విని రెస్ట్ తీసుకుంటాడో ఆటోమేటిక్గా ఆ హెడేక్ కానీ ఆ పెయిన్ కానీ పోతుంది అన్నమాట. సో ఇది బాడీ కమ్యూనికేట్ చేసే ఒక ప్రాసెస్ అండి. దీన్ని అర్థం చేసుకోవాలి పీపుల్. ఒక పెయిన్ కానీ ఏదో ఒక డిసీజ్ కానీ వస్తుందంటే మన బాడీ మనకైనా చెప్తుందా అనేది ఫస్ట్ ఆలోచించాలి. ఓకే, ఇది ఒక బాడీ ఇచ్చే అద్భుతమైన ఒక మెసేజ్ అండి. అంటే ఇప్పుడు లంగ్స్ ప్రాబ్లం వచ్చిందండి, ఈ లంగ్స్ ప్రాబ్లం అనేది దేనివల్ల వస్తుంది? ఇప్పుడు లంగ్స్కి వచ్చింది అనుకోండి, అంటే లంగ్స్లో ఇన్ఫెక్షన్ చేరింది. ఓకే, దాన్ని మనం ఎలా తీసుకోవచ్చు అంటే, ఇప్పుడు మనం ఏదో ఒక బయట నుంచి ఒక విషయాన్ని మనం అలౌ చేస్తున్నాం, అది అవసరం లేదు. అంటే ఇప్పుడు వేరే వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ని అన్నెసరీగా మనం అలౌ చేస్తున్నాం. అలాంటప్పుడు బాడీ ఎలా కమ్యూనికేట్ చేస్తుందంటే, ఇది అర్థం చేసుకోవాలంటే సిమిలర్గా ఇలాంటిది నేను ఏదో ఒకటి చేయాలి అని చెప్పి ఒక ఇన్ఫెక్షన్ని అలౌ చేయడం అలా చేస్తూ ఉంటుంది అనమాట. ఓకే, అప్పుడు ఆ పర్సన్ కొంచెం ఆలోచించి నేనైనా మిస్టేక్ చేస్తున్నానా, బాడీ నాకైనా కమ్యూనికేట్ చేస్తుందా అనేది ఆలోచిస్తే వాళ్ళకి కొంత అర్థం అవుతుంది. సో ఎప్పుడైతే అలాంటిది లేదు ఇంకా వేరే ఏమైనా రీజన్ అయి ఉండొచ్చు అనుకునేటప్పుడు వాళ్ళు ఇలాంటి సెషన్స్కి కానీ హీలింగ్ ప్రాసెస్ కానీ మా సెషన్స్కి వచ్చారనుకోండి, ఇంకా డీప్ డైవ్ చేసి దీనికైనా పాస్ట్ లైఫ్ రిలేషన్ ఉందా అనేది కనుక్కొని అక్కడ నుంచి రూట్స్ నుంచి దాన్ని సాల్వ్ చేయడం కోసం ప్రయత్నం చేస్తాం అనమాట. అంటే ఇప్పుడు ఒక హెల్త్ ఇష్యూ ఉందండి, అంటే ఒక క్యాన్సర్, లంగ్స్ లేదా లివరో కిడ్నీ ఏదో ప్రాబ్లం, ఒకే ప్రాబ్లం, ఒక లంగ్స్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు మీ దగ్గర 10 మంది వచ్చారనుకోండి, ఈ 10 మందిది ఒకేలాగా ఉంటుందా పాస్ట్ లైఫ్ సంబంధించినటువంటి ఇష్యూ? ఖచ్చితంగా ఒకలా ఉండదండి. నేను ఇప్పటిదాకా కొన్ని వందల వేల సెషన్స్ చేశాను. ఏ ఒక్క సెషన్ ఒక ప్రాబ్లంతో వచ్చిన వాళ్ళు రెండో ప్రాబ్లంతో అదే ప్రాబ్లంతో వస్తే కనుక ఖచ్చితంగా యూనిక్గా ఉంటుంది. అంటే రీజన్ అనేది సేమ్ అయి ఉండదు. రీజన్ అనేది ఖచ్చితంగా సేమ్ ఉండదు. ఎందుకంటే ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. ఇప్పుడు మనకి అవుట్పుట్ ఏమొచ్చి 10 రావాలి, లేకపోతే అవుట్పుట్ వచ్చి 1000 రావాలి. 2 అంకెలు కలిపితే 1000 వస్తుంది. ఏ రెండింటిని కలిపి మనం 1000 చేయొచ్చు, 999 + 1 చేయొచ్చు, లేకపోతే 998 + 2 చేయొచ్చు. ఇలా ఎన్ని కాంబినేషన్స్ ఉన్నాయో అలాగే లైఫ్ అనేది ఇన్ఫినిట్ పాసిబిలిటీస్ అండి. సో ఇన్ఫినిట్ పాసిబిలిటీస్లో ఏ పాసిబిలిటీ వల్ల ఏ ప్రాబ్లం వల్ల ఇది వచ్చిందనే దానికి ఆ ఎగ్జాక్ట్ రీజన్ ఏంటో తెలుసుకోవాలి. అలా ఇన్ఫినిటీ పాసిబిలిటీస్ ఖచ్చితంగా ఉంటాయండి. ఏ ఒక్కదానికి కూడా
సేమ్గా అవుట్పుట్ ఉన్నా సరే దానికి ఉన్న ఇన్పుట్ అనేది, దానికి ఉన్న కారణం ఏదైతే ఉందో అది డిఫరెంట్గా చాలా వరకు ఉంటుంది. అవును. అంటే ఈ భావోద్వేగాల వల్ల కూడా ఏమైనా హెల్త్ ఇష్యూస్ వచ్చే అవకాశాలు ఉన్నాయండి? ఖచ్చితంగా అండి, మీరు చెప్పింది ఎగ్జాక్ట్గా కరెక్ట్. ఇందాక మనం అనుకున్నాం కదా, ఒక క్యాన్సర్కి ఎలా అయితే ఎగ్జాంపుల్ చెప్పామో, అలాగే భావోద్వేగాలు అనేవి ఖచ్చితంగా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాయి హ్యూమన్ బాడీ మీద. ఎమోషన్స్. ఎమోషన్స్ అనేవి హ్యూమన్ బాడీ మీద ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాయి. చాలా మందికి ఈజీగా అర్థమయ్యేటట్టు చెప్పాలంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ బాటిల్ ఉందండి, ఓకే, ఒక వాటర్ బాటిల్ ఉంది. ఈ వాటర్ బాటిల్ని ఇలా పట్టుకొని మనం నిల్చోవాలి. ఓకే, ఎంతసేపు నిల్చోగలరు? ఇలా పట్టుకొని నిల్చోవాలి అంతే. పెద్ద వెయిట్ ఏమి ఉండదు, మహా అయితే ఒక 300-400 grams ఉంటుంది. ఓకే, నేనైతే ఒక 10 minutes 15 minutes పట్టుకొని నిల్చోగలను. సో ఇలా ఒక 10 minutes మాత్రమే పట్టుకోగలిగే కెపాసిటీ ఉన్న దాన్ని ఎప్పుడైనా సరే మనం ఎక్కువ టైం పట్టుకోవాలి అంటే పట్టుకుంటే జనరల్గా ఏం జరుగుతుంది, ఒక రోజంతా దాన్ని పట్టుకుని ఉన్నాం అనుకోండి, హ్యాండ్కి ఏమవుతుంది, చాలా పెయిన్ వస్తుంది. అదే ఒక 2 days, అదే 1 week పట్టుకుంటే అంతవరకు పట్టుకోలేరు. ఒకటి పట్టుకుంటే చాలా హ్యాండ్ పెయిన్ అయిపోయి ప్యారలైజ్ అయిపోతుంది. అలాగే ఎమోషన్ కూడా, ఎమోషన్ చూడడానికి చాలా చాలా మిల్లీగ్రామ్స్ వెయిట్ లేకపోతే అంత ఇంపాక్ట్ ఉంటుంది. ఎప్పుడైతే దాని గురించి ఆ ఎమోషన్ తీసుకొని ఎప్పటికప్పుడు రిలీజ్ చేసేస్తుంటే మనకి ఏ ప్రాబ్లం ఉండదు. దాన్ని ఎప్పుడైతే పట్టుకుంటూ అలా ఉన్నాం అనుకోండి, ఖచ్చితంగా అది చాలా పెద్ద హెల్త్ ఇష్యూని క్రియేట్ చేస్తుంది. ఇప్పుడు ఇదే బాటిల్ని నేను ఒక 1 week కాదు, 1 month కాదు, 1 year కూడా పట్టుకోవచ్చు. ఎప్పుడో తెలుసా, ఇలా పట్టుకొని ఒక 15 minutes పట్టుకున్న తర్వాత ఒక 10 minutes బ్రేక్, మళ్ళీ పట్టుకోవచ్చు. ఇలా మనం పట్టుకొని వదిలేస్తే ఎంతసేపు అయినా దాన్ని పట్టుకోవచ్చు కదండి. అలాగే ఎమోషన్ కూడా కొంతకాలం ఆ ఎమోషన్ క్యారీ చేసిన దాన్ని కంప్లీట్గా వదిలేసేయాలి. మళ్ళీ ఎమోషన్ వస్తే మళ్ళీ దాన్ని వస్తుంది, దాన్ని తీసుకుంటాం, మళ్ళీ ఆ ఎమోషన్ని వదిలేస్తూ ఉంటాం. సో అలా చేస్తే ఆ ఎమోషన్ అనేది లాంగ్ టర్మ్లో మనకి డిసీజ్ కింద కన్వర్ట్ కాదు. సో ఎప్పుడైతే ఇలాంటి లాంగ్ టర్మ్లో కనుక డిసీజ్ కింద కన్వర్ట్ అవుతుందంటే దాన్ని ఎప్పటి నుంచో మనం మోస్తున్నాం అనమాట. ఓకే, సో ఎప్పటికప్పుడు ఎనీ నెగిటివ్ ఎమోషన్ని మనం వదిలేస్తూ ఉండాలి, క్లియర్ చేస్తూ ఉండాలండి. ఈ ఎమోషన్ బ్లాక్స్ అనే ఉండడం వల్ల ఎట్లాంటి డిసీజ్ వచ్చే అవకాశం ఉందండి? ఇప్పుడు ప్రజెంట్ మనకు వచ్చే డిసీజెస్కి చాలా వరకు ఆల్మోస్ట్ ఒక 75% ఇష్యూస్ అన్నీ ఎమోషన్స్ వల్లే వస్తుంటాయి. అఫ్ కోర్స్ దీనికి పాస్ట్ లైఫ్ రీజన్స్ ఉండొచ్చు, అలాగే కర్మలు ఉండొచ్చు, ఉన్నా సరే మెయిన్గా ఈ ఎమోషన్స్ వల్ల ఎక్కువగా వస్తుంటాయి అన్నమాట. ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఒక పర్సన్ ఏమొచ్చి ఆటిజం కేసుతో ఒక అబ్బాయి వచ్చారనమాట. ఆటిజం కేసుతో వస్తే సరే దీనికి ఏంటి పాస్ట్ లైఫ్ రీజన్ అని తెలుసుకోవడం కోసం మేము సెషన్ చేయడం జరిగింది. సెషన్లో ఒక ప్యారెట్ లాగా ఒక పాస్ట్ లైఫ్ వచ్చిందనమాట. తను చాలా చక్కగా బయట అడవిలో ఎగురుతూ తన ఫ్యామిలీ, తన పిల్లలు, తన పార్ట్నర్తో చాలా హ్యాపీగా ఉంది. ఒకరోజు ఒక వేటగాడు వచ్చి వల వేసుకుని దాన్ని పట్టేసుకున్నాడు. పట్టుకున్న వెంటనే ఇమీడియట్గా దానికి ఉన్న ఎమోషన్ ఏంటంటే, అరే ఇప్పుడు నేను ఇందులో దొరికిపోయాను, ఇప్పుడు నా పరిస్థితి ఏంటి, ఇప్పుడు నేను చనిపోతానా, లేకపోతే నాకు ఏమవుతుంది, నా హస్బెండ్ అదే నా పార్ట్నర్ పరిస్థితి ఏంటి, లేకపోతే నా పిల్లల పరిస్థితి ఏంటి అనేది తను సఫర్ అవుతుంది. అదే రకంగా అటుపక్క ఉన్న వాళ్ళు కూడా వాళ్ళ ఎవరైతే పార్ట్నర్ మిస్ అయ్యారో లేకపోతే వాళ్ళ పేరెంట్ మిస్ అయిందో అని వాళ్ళు కూడా బాధపడుతున్నారు. అందరి తాలూకా ఆ బాధ ఆవేదన అనేది అక్కడ స్టార్ట్ అయింది. ఎప్పుడైతే తను తీసుకువెళ్ళి ఒక మార్కెట్లో పెట్టి తను వేరే వాళ్ళకి అమ్మితే ఒక ముసలాయన కొనుక్కున్నారు. వాళ్ళ పాప, వాళ్ళ మనవరాలు అడిగిందనమాట, నాకు ఒక ఈ ప్యారెట్ కావాలని. పాపం తను కొనుక్కొని ఇంటికి తీసుకువెళ్తే దారిలో మళ్ళీ చుట్టూ ప్రపంచాన్ని చూస్తూ, నాకు ఈ కేజీలో పెట్టి తీసుకెళ్ళిపోతున్నారు, నేను ఈ ప్రపంచాన్ని మిస్ అయిపోతున్నాను, నేను ఈ ఫ్రీడమ్ని మిస్ అయిపోతున్నాను అని చాలా ఎమోషనల్గా తను ఫీల్ అవుతుంది. కాకపోతే ఏంటంటే ప్యారెట్ రూపంలో ఉంది కాబట్టి బయటికి మాట్లాడి చెప్పే పరిస్థితి లేదు. ఓకే, తర్వాత తనని తీసుకువెళ్ళారు. ఇంట్లో తనకి రకరకాల ఫుడ్స్ పెడుతున్నారు. స్టార్టింగ్లో తినేది కాదు, తర్వాత బతకాలని కొంచెం తినేది. తర్వాత తను కూడా ఏంటంటే కమ్యూనికేట్ చేయడానికి ప్రయత్నం చేసేది, నాకు ఈ లైఫ్ నా లైఫ్ కాదు అని ప్రయత్నం చేసిన కరెక్ట్ కమ్యూనికేషన్ లాంగ్వేజ్ లేకపోవడం వల్ల వీళ్ళకి అర్థమయ్యేది కాదు. అయితే ఆ లైఫ్లో ఏమైందంటే, ఆ అమ్మాయి ఎవరైతే ఉందో వీళ్ళు ఎంత రిచ్గా ఉన్నా సరే ఆ అమ్మాయికి మ్యారేజ్ అవ్వట్లేదు. ఎందుకు అవ్వట్లేదు అంటే, ఇక్కడున్న ఈ ప్యారెట్ తన పార్ట్నర్ని మిస్ ఏదైతే బాధపడుతుందో ఆ బాధ వల్ల తనకు కూడా కరెక్ట్గా మ్యారేజ్ అవ్వకుండా మ్యారేజ్ లేట్ అవుతుంది అనమాట. ఓకే, అయితే
ప్యారెట్ గా ఉన్న తనకి తెలుస్తుంది ఈ విషయం. తనకి ఎందుకు మ్యారేజ్ లేట్ అవుతుంది, ఎందుకంటే మన హ్యూమన్స్ కంటే జంతువులకి, పక్షులకి, వీటన్నిటికి కూడా ఈ స్పిరిచువల్ గా, అలాగే ఈ గాడ్ తో కనెక్షన్స్, ఈ కర్మలు, ఇవన్నీ చాలా తెలుస్తూ ఉంటాయి అన్నమాట. గ్రహించే శక్తి చాలా ఎక్కువ ఉంటుంది. కరెక్ట్ అండి. అయితే కమ్యూనికేషన్ లేకపోవడం వల్ల మనకు చెప్పలేకపోతున్నాయి, అంతే రీజన్. ఓకే, అయితే తనకు తెలుస్తూ ఉంది. సో తను అలా కొంతకాలం అక్కడ ఉండి 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 తను ఏంటంటే ఒక సరిగ్గా కమ్యూనికేషన్ చేయక, ఇంకా కమ్యూనికేషన్ ఆపేసి, బాడీ కూడా చాలా వీక్ అయిపోయి, బాగా డల్ అయిపోయి, చాలా ఎమోషనల్ గా లో అయిపోయి ప్యారెట్ అక్కడ లైఫ్ లో తను చనిపోయింది అన్నమాట. సో చనిపోయేటప్పుడు ఎలాంటి స్టేట్ లో తను ఎమోషన్స్ అవన్నీ పెట్టుకొని తను ఒక ప్యారలైజ్డ్ స్థితిలో తను అలా చనిపోయిందో, అదే లైఫ్ కంటిన్యూ చేస్తూ ఆ ఎమోషన్స్ ని, దాని తాలూకా ఆ భావోద్వేగాలు, బాడీ తాలూకా స్టేటస్ ఇప్పుడు లైఫ్ తీసుకున్నా సరే అది కంటిన్యూ చేస్తూ ఇప్పుడు ఈ లైఫ్ లో ఉందన్నమాట. సో తర్వాత ఆ పాస్ట్ లైఫ్ కి ఇలా జరిగింది అని చెప్పి ఎగ్జాంపుల్ గా చెప్తూ ఒక మాట హైయర్ కాన్షియస్ ఏం చెప్పారంటే, ఈ పక్షులు ఇలాంటివి ఏవైతే ఈ జీవరాశులు ఇవన్నీ పుట్టింది ఫ్రీడమ్ తో ఉండడం కోసం పుట్టాయి. ఓకే, దాన్ని ఇలా కేజీలో తీసుకొని పెట్టడం వల్ల ఇలాంటి కర్మలు అన్ని అక్యుములేట్ అవుతూ ఉంటాయి కొంతమందికి. కాబట్టి సో ఆ లైఫ్ తీసుకుంది ఉండడానికి. సో ఇప్పుడు తన లైఫ్ తీసుకున్నాడు. తను ఎలా అనుకుంటున్నాడంటే, తను ఇప్పుడు స్వేచ్ఛగా, ఫ్రీడమ్ గా, ఎలా అయితే ఒక ప్యారెట్ లైఫ్ లో నేను అనుకున్నది నేను చేద్దాం అనుకుంటున్నాను, అలాంటి లైఫ్ ఇక్కడ నుంచి మళ్ళీ గ్రో అయ్యి మళ్ళీ అలాంటి లైఫ్కి వెళ్ళాలి అని తను ప్రయత్నం చేస్తున్నాడు. అయితే పేరెంట్ గా మీరు ఆ అబ్బాయికి ఎలాంటి ఫ్రీడమ్ ఇవ్వాలో అలాంటి ఫ్రీడమ్ ఇవ్వండి, దానికోసం ఎలా చేయాలి ప్రాసెస్ అది చెప్పారు. అలా చెప్తూ మీరు ఇలా చేయండి, ఈ అబ్బాయికి ప్రతిదానికి యాక్సెప్ట్ చేయండి, ఎంకరేజ్ చేయండి, దీన్ని రిస్ట్రిక్ట్ చేయొద్దు. అలా చేస్తూ ఉంటే తను చాలా తొందరగా రికవర్ అయిపోయి బయటకు వస్తారని చెప్పారు. సో అలా ఆయన ఇప్పుడు చాలా వరకు ఒక 80% రికవర్ అయ్యి అందరితో కమ్యూనికేట్ చేయడం, సోషల్ అవేర్నెస్ లోనికి వెళ్ళడం, తను హ్యాపీగా లైఫ్ లీడ్ చేసుకుంటూ వెళ్ళడం, ఆ రకంగా కూడా పేరెంట్స్ కూడా అర్థం చేసుకుని ఆ అబ్బాయికి హెల్ప్ చేసి ముందుకు తీసుకెళ్తున్నారు అనమాట. ఈ 2-వే కమ్యూనికేషన్ అంటే ఏంటి సార్ మీ దాంట్లో? మెయిన్ గా 2-వే కమ్యూనికేషన్ అంటే ఏంటంటే, ఇప్పుడు చాలా స్పిరిచువల్ ప్రాసెస్ ఉన్నాయి కదండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక హీలింగ్ ప్రాసెస్ తీసుకుందాం. హీలింగ్ ప్రాసెస్ లో జనరల్ గా ఏ ప్రాసెస్ లో అయినా సరే ఏం చేస్తారు, ఒక మీడియం గా ఉంటూ ఒక కాస్మిక్ ఎనర్జీని తీసుకొని హ్యాండ్స్ ద్వారా కానీ, మైండ్ ద్వారా కానీ, డిస్టెన్స్ కానీ ఎలా అయినా సరే సో కాస్మిక్ ఎనర్జీని తీసుకొని వేరే వాళ్ళ బాడీలోని పంపించి వాళ్ళని హీల్ చేస్తారు. ఓకే, హీలింగ్ లో అన్ని ప్రాసెస్లో జరిగేది ఇంచుమించుగా ఇదే ప్రాసెస్ జరుగుతుంది. ఓకే, అయితే ఇక్కడ మనం ఒక ప్రాబ్లమ్ని హీల్ చేద్దాం అనుకుంటున్నాం. అయితే ఈ హీలింగ్ ప్రాసెస్లో చాలా వరకు ఒక 60 to 70% కేసెస్లో హీలింగ్స్ జరిగిపోతాయి, ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుంది. కానీ కొన్ని కేసెస్లో అప్పటికే తగ్గొచ్చు, కానీ మళ్ళీ తర్వాత రావచ్చు. లేకపోతే ఏమవచ్చు అంటే అసలు తగ్గుతున్నట్టే ఉంటుంది కానీ తగ్గకపోవచ్చు అనమాట. ఎందుకు తగ్గట్లేదు, లేకపోతే ఎందుకు మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతున్నాయి హీలింగ్స్ జరుగుతున్నా సరే అంటే దానికి బ్యాక్ ఎండ్ లో రీజన్ ఏదైనా పాస్ట్ లైఫ్ కర్మ ఉండుండొచ్చు, లేకపోతే రూట్ కాజ్ వేరే ఉండుండొచ్చు. ఆ రూట్ కాజ్ అనేది ఎక్కడ తెలుస్తుంది అంటే మన సెషన్స్ లో తెలుస్తుందండి. మనది 2-వే కమ్యూనికేషన్ ప్రాసెస్. ఇప్పుడు ఒక ఎనర్జీ ప్రాసెస్ ఉంది, ఎనర్జీ హీలింగ్ ప్రాసెస్ ఉంది. ఆ ఎనర్జీతో మనం మాట్లాడగలమా? ఎనర్జీ ఏం చెప్దాం అనుకుంటుంది, మనం తీసుకొని ఎనర్జీ పంపిస్తే వెళ్తుంది, అంతవరకు ఓకే. ఎందుకు హీలింగ్ కావట్లేదు అనేది ఎనర్జీకి తెలుస్తూ ఉంటది, కానీ ఎనర్జీతో మనం కమ్యూనికేట్ చేయలేం. ఇక్కడ మనం ఎనర్జీతో కమ్యూనికేట్ చేయగలం. ఓకే, హైయర్ కాన్షియస్ తో కమ్యూనికేట్ చేయగలం. హైయర్ కాన్షియస్ వచ్చిన వెంటనే ఫస్ట్ ఏమని చెప్తారు, దీనికి రూట్ కాజ్ ఇది, ఫస్ట్ రూట్ కాజ్ తెలుస్తుంది, దానికి చేయాల్సిన లెసన్ తెలుస్తుంది, దాని నుంచి మనం ఏం లెసన్ నేర్చుకుంటున్నాం ఈ లైఫ్ లో తెలుస్తుంది, తర్వాత సొల్యూషన్ తెలుస్తుంది. ఓకే, ఇలా మనం 2-వే కమ్యూనికేషన్ లో డైరెక్ట్ గా నేను మీతో ఎలా అయితే మాట్లాడుతున్నానో అలా మనం హైయర్ కాన్షియస్ స్టేట్ కి మాట్లాడి మనం ఆన్సర్ తెలుసుకోవడంలో క్రిస్టల్ క్లియర్ కమ్యూనికేషన్ జరుగుతుంది. కాబట్టి మనకి హీలింగ్ కానీ, లేకపోతే ఆ లెసన్ కానీ, లేకపోతే దానికి ఉన్న రూట్ కాజ్ కానీ, ఇవన్నీ చాలా క్లియర్ గా కమ్యూనికేట్ చేసుకుని మనం తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది అనమాట. మిగిలిన ప్రాసెస్లో లేకుండా ఇక్కడ ఉన్న ఒక అడ్వాంటేజ్ ఈ 2-వే కమ్యూనికేషన్ లో ఇదండి. ఇక్కడ ఏదైనా గాయం అయితే తెలుస్తుంది, లేదంటే ఏదైనా మీరు చెప్పినట్టు లంగ్స్ ప్రాబ్లం, ఇవన్నీ స్కాన్ అవుతుంది జరుగుతుంది. కానీ సైకలాజికల్ ప్రాబ్లమ్స్, మెంటల్ హెల్త్ ఇష్యూస్, వీటిని తొందరగా పసిగట్టడం కష్టం.
అట్లాంటి ఇష్యూలు ఉన్న వాళ్ళు ఎప్పుడైనా మీ దగ్గరికి రావడం కానీ వాటిని హీల్ చేయడం కానీ అలాంటిది ఏదైనా మీ దగ్గరికి వచ్చినప్పుడు మీరు ఏ విధంగా చేశారు? వస్తుంటారండి. జనరల్గా ఇలాంటివి ఒక్కొక్కరు ఒక్కొక్క నేమ్తో పిలుస్తారు. మెడికల్గా కొంతమంది సమ్ హాలోజినేషన్స్ అని చాలా రకరకాలు ఉన్నాయి. అలాగే స్క్రిజోఫీనియా అని చెప్పి అందులో కూడా రకరకాలు ఉన్నాయి. ఇలా సైకలాజికల్గా డిస్టర్బ్ అయ్యే వాళ్ళకి మెడికల్ టర్మ్స్ కొన్ని ఉంటాయి. కొంతమంది ఏమంటారంటే వీళ్ళు మాట్లాడుకుంటున్నారు, లేకపోతే ఏదో చూస్తూ అది నా మీద ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందని మాట్లాడతారు. ఏదైనా ఒక నెగిటివ్ ఎనర్జీ ఉందా, లేకపోతే ఏదైనా ఒక సోల్ ఇంపాక్ట్ ఉందా అనేది, అలాంటి బిలీఫ్స్ ఉండే వాళ్ళు కూడా అలాంటిది చేసుకుని దానికి సంబంధించిన రెమెడీస్ ఏమైనా ఉన్నాయా, లేకపోతే దానికి సంబంధించిన చేసే వాళ్ళు ఏమైనా ఉన్నారా అని అలా చూస్తుంటారు. అంటే ప్రాబ్లము బయటికి కనిపించే సిమ్టమ్ ఒకటి, కానీ బ్యాక్గ్రౌండ్ లో జరిగేది వేరే ఉండొచ్చు. ఒక్కొక్కరు వాళ్ళ ట్రీట్మెంట్ ప్రాసెస్ లో అలా డిఫరెంట్ గా చేస్తుంటారు. సో ఇలాంటి కేసెస్ మా దగ్గరికి వచ్చేటప్పుడు వాళ్ళకి రూట్ కాజెస్ అనేవి చాలా డిఫరెంట్ ఉంటాయండి. ఒక ఎగ్జాంపుల్ నేను చెప్తాను. ఒక పర్సన్ వచ్చారు, ఒక అమ్మాయి. ఆ అమ్మాయికి ఎవరో ఒకరు తనని చూస్తున్నట్లుగా, ఎవరో ఒకరు తనకి కమ్యూనికేట్ చేస్తున్నట్లుగా, ఎప్పుడెప్పుడు భయంగా అనిపించడం, లైఫ్లో ముందుకెళ్ళలేకపోవడం, తనలో తను ఏదో మాట్లాడుకుంటూ ఉండడం, ఇలాంటివన్నీ జరుగుతున్నాయి అన్నమాట. సో తనకి పాస్ట్ లైఫ్ చూస్తే, పాస్ట్ లైఫ్లో తను ఒక రిపోర్టర్, చాలా నేషనల్ వైడ్గా చాలా పెద్ద పేరున్న ఒక రిపోర్టర్ అనమాట. ఒక పర్సన్ గురించి ఒక పెద్ద ఆర్టికల్ రాసి తను జైలుకి వెళ్ళినంత వరకు వదలకుండా ఆ రిపోర్టింగ్ అంతా చేస్తూ ఆయన జైలుకి వెళ్ళలే చేసింది. తర్వాత ఏం జరిగిందంటే, ఆయన తనకున్న ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసి, తనకున్న కాంటాక్ట్స్ యూజ్ చేసి అక్కడ ఒక ప్రాక్సీని, ఒక పర్సన్ పెట్టి ఈయన బయట తిరుగుతున్నాడు అనమాట. ఈమెకి చూసేటప్పటికి ఎక్కడ పడితే అక్కడే అతను కనిపిస్తున్నాడు. అదే ఇదేంటిది, ఇతని మీద నేను రిపోర్ట్ రాశాను కదా, ఈయన జైల్లో ఉండాలి కదా, ఇక్కడ ఉన్నాడు ఏంటి అని అనుకోవడం, మళ్ళీ తర్వాత కలవడం, అలా మల్టిపుల్ టైమ్స్ జరిగితే తనకి రియాలిటీ ఏమవుతుంది, నిజంగా ఆయన కనిపిస్తున్నాడా, నాకు భ్రమ అని ఒక సైకలాజికల్ గా తను డిస్టర్బ్ అవ్వడం జరిగింది. ఎందుకు అంటే తను వెళ్ళి ప్రాక్టికల్ గా జైల్లో ఉన్నారంటే ఉన్నారని చెప్తున్నారు, కానీ ఇక్కడ బయట అతను వేరే ఉన్నారనమాట. సో అలా ఒక సైకలాజికల్ గా తను ఒక ప్రాబ్లం లో గురై తర్వాత మెల్లగా తను ఒక హెల్త్ ఇష్యూకి గురై తను చనిపోవడం జరిగింది. ఇది ఒక రీజన్. ఓకే, దాంతో పాటు దీనికి ఒక ప్యారలల్ లైఫ్ నడుస్తుంది అనమాట. పాపం ఆమె కర్మ బాగాలేకో లేకపోతే ఏంటో ఈ ప్యారలల్ లైఫ్ లో కూడా ఆ అబ్బాయి ఎవరైతే ఉన్నారో అతను ఒక సిఐడి ఆఫీసర్. ఆయన కూడా ఇలాంటి ఇన్వెస్టిగేషన్ లోనే పార్ట్ గా ఉంటూ ఇలాంటి వృత్తిలో ఉండే వాళ్ళకంటండి, అంటే హైయర్ కాన్షియస్ చెప్పారు, ఎప్పుడు కూడా వాళ్ళ మైండ్ సెట్ ఎవరో నన్ను అబ్జర్వ్ చేస్తున్నారేమో, నాకు ఎవరో లేని థ్రెట్ ఉందేమో అని ఒక భయంగా లైఫ్ లీడ్ చేస్తే ధైర్యంగా ముందుకెళ్తా ఉంటారు. కానీ ఎక్కువ అబ్జర్వేషన్ చుట్టూ ఉంటుంది. ఎవరైనా చూస్తూ అనుమానంగా వీళ్ళ వల్ల నాకు ఏమైనా థ్రెట్ ఉందా అనేది చూడడం, వాళ్ళు ఎవరో కొంచెం అనుమానాస్పదంగా కనిపించినా నిజంగా ఏం లేకపోయినా సరే వాళ్ళని చూసి కొంచెం భయపడుతూ జాగ్రత్తగా ఉండే వాళ్ళు ఉంటారు, భయపడుతూ ఉండే వాళ్ళు కూడా ఉంటారు. సో అందుకని ఆ ఇంపాక్ట్ వల్ల కూడా ఈవిడ ఆ భయాన్ని పొందడం, అక్కడున్న ఫీలింగ్స్ కి ఈవిడ రెస్పాండ్ అవుతూ నన్ను ఎవరో చూస్తున్నారు, తరుముతున్నారు అనే ఫీలింగ్ లోనే ఉండడం, ఇలాంటివన్నీ జరిగాయి అనమాట. సో ఇవి రీజన్స్ తెలిసిన తర్వాత ఇప్పుడున్న ఈ పర్సన్ కి ఆ పాస్ట్ లైఫ్ సంబంధించిన ఏవి అవసరం లేదు, అలాగే ఈ ప్యారలల్ లైఫ్ లో సంబంధించిన కూడా అవసరం లేదు. సో అనేవి ఆ కార్డ్స్ అన్ని కట్ చేసి తను దాని నుంచి బయటికి రావడం కోసం ఎలాంటి మెడిటేషన్స్ చేసుకోవాలి, సో ఆ కార్డ్స్ కట్ చేయడం కోసం ఎలాంటి ప్రాసెస్ చేసుకోవాలి, అవన్నీ సొల్యూషన్స్ ఇచ్చి హైయర్ కాన్షియస్ హెల్ప్ చేసి ఆమెని దాని నుంచి బయటికి రావడంలో హెల్ప్ చేస్తారనమాట. అవునండి. బ్యాక్ పెయిన్ ఇష్యూస్ ఎక్కువ మంది, ముఖ్యంగా లేడీస్లో కూడా ఎక్కువ మంది ఉంది. ఈ మధ్యన స్పాన్లైటిస్ లాగా జెంట్స్ కూడా ఫేస్ చేస్తున్నారు. అంటే ఇది ఏ కారణంతో ఇది వస్తుందంటే, మామూలు బేసిక్గా చెప్పినప్పుడు బోన్స్ అరిగిపోయి లేదా రకరకాలు చెప్తారు. స్పిరిచువల్గా మనం చెప్పాలంటే ఏం చెప్తాను? చాలా మంచి క్వశ్చన్ అడిగారండి. రీసెంట్గా కూడా ఒక ఆయన తనకి బ్యాక్ పెయిన్ ఇష్యూ వచ్చి తను సర్జరీకి వెళ్దాం అనుకుంటున్నారు. తనకి ఆ బ్యాక్ పెయిన్ 15 సంవత్సరాల నుంచి ఉందన్నమాట. సర్జరీకి వెళ్దాం అనుకునే దాంట్లో ఆయన తెలుసుకున్నది ఏంటి, ఒకసారి బ్యాక్ పెయిన్కి కనుక అంటే వెన్నెముకకి సర్జరీ జరిగితే మళ్ళీ సెకండ్ టైం సర్జరీ చేయడానికి కుదరకపోవచ్చు అండి. లేదు కొన్నిసార్లు ఫెయిల్ అయితే కనుక కంప్లీట్గా బెడ్ మీద ప్యారలైజ్ అయిపోవాల్సి ఉండాల్సిన రిస్క్ కూడా ఉంటుంది. సో ఇవన్నీ తెలుసుకొని మనం దీన్ని ఏదైనా సరే వేరే రకంగా మనకి ప్రస్తుతానికి మరీ అంత సివియర్గా లేదు కదా అనే ఉద్దేశంతో నా దగ్గర రావడం జరిగింది. తనకి పాస్ట్ లైఫ్ చూసామండి. పాస్ట్ లైఫ్లో
తనకు ఒక ఎమోషన్ అనమాట. ఎలాంటి ఎమోషన్ అంటే వాళ్ళ ఫ్యామిలీలో ఎవరు ఆయనకి సపోర్ట్ చేసేవాళ్ళు కాదు. ఆయన ఇంటిలో పెద్ద, ఆయన ఫ్యామిలీ బర్డెన్ మొత్తాన్ని పెట్టుకొని ఆ బర్డెన్ మొత్తం ఆయన మోసేవాడు అనమాట. సో ఆ ఎమోషన్ మొత్తాన్ని ఆయన మోస్తూ అదే దీంతో లాస్ట్ నుంచి చనిపోయారు. సో ఆ ఎమోషన్ అంటే ఇప్పుడు ఎవరెవరైతే నాకు సపోర్ట్ లేదు, లేకపోతే నాకు ఎవరు హెల్ప్ చేయట్లేదు అని ఎక్కువ ఫీల్ అవుతారో, సో సపోర్ట్ సిస్టమ్ అనేది మన బాడీకి ఏంటి, వెన్నెముక సపోర్ట్ సిస్టమ్ కదండి. ఓకే, సో దాని మీద ఇంపాక్ట్ పడుతుంది. సో అలా అక్కడ పాస్ట్ లైఫ్లో జరిగిన దానివల్ల ఇక్కడ ఇంపాక్ట్ పడింది. అయితే అది ఇంపాక్ట్ పడాల్సిన అవసరం లేదు, అనవసరంగా అది ఆ లైఫ్లో అయిపోయింది, కానీ ఎమోషన్ క్యారీ ఫార్వర్డ్ అవుతుంది ఇక్కడ అని ఆ కార్డ్స్ కట్ చేయడం జరిగింది. ఆ ఎమోషన్ నుంచి తొందరగా ఎలా రిలీజ్ చేసుకోవాలో చెప్పడం జరిగింది. ఆయనకి ఆల్మోస్ట్ ఒక ఇన్స్టెంట్ హీలింగ్ జరిగినట్టే. ఒక 15 days to ఒక 20 daysలో ఆయనకి 15 yearsలో ఉన్న బ్యాక్ పెయిన్ మొత్తం హీల్ అవడం జరిగిందండి. ఓకే, ఇలాంటివి పాస్ట్ లైఫ్లో ఖచ్చితంగా ఇంపాక్ట్ అనేది ఉంటుంది అనమాట. ఓకే, అంటే ఈ SCAలో సెషన్ తీసుకోవడం ద్వారా వాళ్ళ హెల్త్ బాగుపడడం, వాళ్ళ లైఫ్లో ఎలాంటి చేంజెస్ వస్తుంది? ఇప్పుడు జనరల్గా మన దగ్గరికి హెల్త్ ఇష్యూస్ వచ్చారు. దాంట్లో ఒక ఆయన ఫుట్ డ్రాప్ అంటే ఆయనకి ఒక లెగ్ ప్యారలైజ్ అవడం స్టార్ట్ అయింది. ఆయన రకరకాల డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి చూపించుకున్నారు. అంటే దీనివల్ల వచ్చి ఉండొచ్చు అంటున్నారే తప్పితే ఎగ్జాక్ట్గా ఏం ప్రాబ్లం అనేది చెప్పట్లేదు, ఎందుకు ఇది జరుగుతుంది అనేది చెప్పట్లేదు అనమాట. ఓకే, సో ఆయనకి పాస్ట్ లైఫ్ తీసుకెళ్ళడం జరిగిందండి. పాస్ట్ లైఫ్లో ఇది చాలా ఇంట్రెస్టింగ్ పాస్ట్ లైఫ్. ఫస్ట్ సీన్ స్టార్ట్ చేసేటప్పటికి ఏంటంటే ఈయన ఆల్రెడీ ఈయన పేరెంట్స్ ఇద్దరు కూడా మిలిటరీ ఆర్మీలో ఒక నేషనల్ వైడ్గా పెద్ద మెడల్స్ తీసుకుని చాలా స్ట్రిక్ట్గా ఉండే ఒక ఇద్దరు పేరెంట్స్. ఈయన అప్పుడే చదువుకొని ఆయన అదే నేషనల్కి ఏదైనా సేవ చేసే వృత్తిలోకి వెళ్దాం అనే దాంట్లో ఉన్నాడు అనమాట. ఓకే, సడన్గా ఆయనకు తెలిసిన విషయం ఏంటంటే ఇతని తాతగారు చనిపోయే స్టేజ్లో ఆయన ఒక విషయం రివీల్ చేశారు. నాకు వేరే ఒక అమ్మాయితో ఎలా ఉంది పరిచయం ఉంది, ఒక బేబీ ఉంది అని చెప్పారనమాట. సో అనుకోని పరిస్థితి ఆయన ఎక్స్పైర్ అయిపోయారు. అనుకోని పరిస్థితుల్లో ఆయన అంటే దీని ఫాదరు ఆ అమ్మాయిని ఇక్కడ ఇంటికి తీసుకొచ్చారనమాట. ఇతనికి ఈ అబ్బాయి ఎవరైతే ఉన్నారో మెయిన్ అబ్బాయి, ఇతనికి ఆల్మోస్ట్ ఒక 14-15 years ఏజ్. ఓకే, ఆ అమ్మాయి ఏమొచ్చి చాలా చిన్నది. సో వరుసకి అత్త టైపు అవుతుంది కదా, కానీ చిన్న అమ్మాయి, ఒక 5-6 years ఏజ్ ఉన్న అమ్మాయి. ఇప్పుడు వీళ్ళ ఫాదరు ఏం చెప్పి ఈ ఫ్యామిలీలో పెట్టాలి అని ఫస్ట్ ఆలోచించారు. సరే ఏదైతే జరుగుతుందని ఇది జరిగిందని చెప్పి వాళ్ళ ఆవిడకి చెప్తే, అయితే మరి ఏం చేద్దాం, 5-6 years అమ్మాయి అంటే అమ్మాయికి ఆల్రెడీ ఊహ తెలుస్తుంది. ఓకే, సో ఎక్కడి నుంచో అమ్మాయి వచ్చింది, ఇప్పుడు మనతో పెట్టుకుందామా, లేకపోతే ఏదైనా సరే ఈ మిలిటరీ ఆర్మీ ఉన్న వాళ్ళకి సమ్ స్కూల్స్ ఉంటాయి, మొత్తం వాళ్ళే అక్కడుండి చేస్తారు, అక్కడ పంపించేద్దామా అనే దీంట్లో వాళ్ళ డెసిషన్ అంతా జరుగుతుంది అనమాట. వీళ్ళు ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్తో అందరితో ఉన్న విషయం చెప్పి ఈ అమ్మాయి కూడా అడిగి, అమ్మ ఇది పరిస్థితి, నిన్ను దత్తత తీసుకుంటాం, ఓకే నువ్వు ఇష్టమైతే మాతో ఉండు, లేదు సెకండ్ ఆప్షన్ నువ్వు వెళ్ళి ఆ స్కూల్లో చదువుతూ అక్కడ ఉంటా అంటే అక్కడ మీకు పెడతాం అని చెప్తే, లేదు నేను మీతో ఉంటాను తను ఒప్పుకుంది. ఓకే, ఒప్పుకుంది, వీళ్ళందరూ హ్యాపీగా ఉన్నారు. అక్కడ నుంచి సీన్ కట్ చేస్తే నెక్స్ట్ చాలా లాంగ్ టైం తర్వాత వీళ్ళ పేరెంట్స్ చనిపోయారు ఇద్దరు. ఆ అమ్మాయి పెద్దదైంది, ఆ అమ్మాయి కూడా పెళ్ళి అయిపోయింది, ఈయన కూడా పెళ్ళి అయిపోయింది. ఈయన ఒక మిలిటరీకి సంబంధించిన ఒక ఫోర్స్లోకి వెళ్ళారు. ఫోర్స్లోకి వెళ్ళి ఈయన చాలా మెడల్స్ సంపాదించుకుంటున్నారు. ఆ అమ్మాయి అతన్ని మ్యారేజ్ చేసుకుంది, అతను కూడా ఇలాంటి ఆర్మీ టైప్ దాంట్లో ఆయన కూడా ఉన్నాడు. సో ఈ అమ్మాయికి ఎలాంటి క్యారెక్టర్ వచ్చిందంటే వీళ్ళ మదర్ క్యారెక్టర్, ఆమె మదర్ తాలూకా ఉన్న లక్షణాలన్నీ వచ్చాయి. అంటే చాలా స్ట్రిక్ట్గా ఉండడం, ఓకే చాలా బ్రేవ్ ఉమెన్గా ఉండడం, ఎలాంటి ప్రాబ్లం అయినా హ్యాండిల్ చేయగలిగే కెపాసిటీ ఉండడం, అవన్నీ తను నేర్చుకుంది అనమాట. నేర్చుకుని తన ఇంట్లో ఉంటూ వీళ్ళని చూసుకుంటూ తన లైఫ్ లీడ్ చేస్తుంది. సడన్గా ఏం జరిగిందంటే ఇంకా ఆల్మోస్ట్ ఒక 45 years ఏజ్ వచ్చే టైంకి ఈయనకి యుద్ధంలో ఆయనకి 2 కాళ్ళు పోయాయి. సో ఇంకా ఆయన నడవలేని పరిస్థితుల్లో వచ్చేసాడు. సో రిటైర్మెంట్ తీసుకుని ఇంట్లో ఉంటున్నాడు.
అయితే ఈ అమ్మాయి లక్కీ అంటే ఎంత బాగా చూసుకుంటుందంటే, తనకు ఒక 2 పిల్లలు. ఆ అమ్మాయి ఎలా చూసుకుంటుందంటే, నాకు 3 పిల్లలు ఉన్నారు, మా అన్నయ్య కూడా నాకు ఒక బేబీనే అని చెప్పి 3 పిల్లల్లాగా చాలా చక్కగా ఎంతో ప్రేమగా 1% అంటే 1% కూడా ఇలా ప్రాబ్లం ఉన్న మా బ్రదర్కి సేవ చేస్తున్నాను అనే ఏం లేకుండా చాలా హ్యాపీగా లైఫ్ అంతా లీడ్ చేసుకుంటూ వచ్చింది అనమాట. తను చాలా బాగా చూసుకుంటుంది. కానీ ఇతను, నేను ఇలా ప్యారలైజ్ అయిపోయాను కదా, సో నేను ఈ అమ్మాయికి బర్త్డేని ఎందుకు, బాగానే చూసుకుంటుంది, లైఫ్ అంతా బాగానే లీడ్ చేస్తుంది, కానీ నేను ఇంకేం చేయలేను అనే ఒక దీంతో తను లైఫ్ని ఎండ్ చేసుకున్నాడు అనమాట. ఎండ్ చేసుకున్నాడు, ఆ లైఫ్ అయిపోయింది. సో ఈయన చేయడం వల్ల 2 కర్మలు క్రియేట్ అయ్యాయి. ఒకటి కర్మ ఏంటంటే, తను ఏదైతే ఆ సఫరింగ్ ఉందో ఆ సఫరింగ్ని అనుభవించాల్సిన టైం కొంతకాలం ఉంది, ఒక 2 years టైం ఉంది. సో అదంతా అనుభవించేసి ఉంటే ఆయనకి ఈ లైఫ్లో సేమ్ అదే ఏజ్లో ఆయనకి ఆ ఫుట్ డ్రాప్ అనేది స్టార్ట్ అయింది. స్టార్ట్ అవుతూ ఒక 3 years అయింది, మనకి సెషన్ వరకు వచ్చారనమాట. సో దానికి రీజన్ అక్కడ నుంచి స్టార్ట్ అయింది అనమాట. ఆయన అనుభవించాల్సిన కర్మ ఇక్కడ కొంచెం కంటిన్యూ అవుతుంది. అదే రకంగా ఇంకొక కర్మ ఏంటంటే, వీళ్ళ సిస్టర్ ఏంటి, తను ఈయన అంతా బాగా చూసుకొని, ఈమెకి పేరెంట్స్ లేరు, పేరెంట్స్ చనిపోయారు కదా, నాన్న వాళ్ళు లేరు. ఎప్పుడైతే అని కూడా తను అలా చేసుకున్నాడో, తను ఇంకా డిప్రెస్లోకి వెళ్ళిపోయింది. ఎందుకని, నాన్న వాళ్ళు లేరు, అరే నేను ఇంత బాగా చూసుకుంటా, మా అన్నయ్య అసలు ఎందుకు ఇలా చేసుకోవాల్సిన అవసరం వచ్చింది అని తను చాలా డిప్రెస్కి వెళ్ళిపోయి, తను ఉండాల్సిన దానికంటే చాలా లో ఫీల్ అయిపోయి నాన్న వాళ్ళు లేకుండా ఒక లైఫ్ని లీడ్ చేయాల్సి వచ్చింది అనమాట. సో ఇప్పుడు ఏంటి, ఆ రెండింటి వల్ల ఇప్పుడు ప్రెజెంట్ ఆయన సఫర్ అవుతున్నారు. సో ఇప్పుడు నువ్వేం చేయాలంటే, మీ సిస్టర్కి తను అలా చేసినందుకు తన సోర్కి నువ్వు సారీ చెప్పాలి. ఓకే, సారీ చెప్పి, నేను అసలు అలా చేయకుండా ఉండాల్సింది, నువ్వు అంతా నన్ను బాగానే చూసుకున్నావు, కానీ నేను తెలియకుండా చేశాను, నాకు చేసిన దానికి సారీ అని చెప్పి తనకు ఒక ప్రాసెస్ చెప్పి ఎన్ని రోజులు చేయాలి అలా చేయాలి అంతా చెప్పారు. అదే టైంలో అక్కడ తన కర్మ ఇక్కడ కొంత అనుభవించారు కాబట్టి, ఓకే మిగిలినది అనుభవించాల్సిన అవసరం ఏం లేదు, మేము హీలింగ్ చేస్తున్నాం అని చెప్పి ఆ రోజు సెషన్లో హనుమాన్ వచ్చారండి. అలాగే ఆయన ఏం చెప్తున్నారంటే, ఆయన చిన్నప్పటి నుంచి హనుమాన్ చాలీసా రోజుకి 11 సార్లు చదవడం అంటే ఈ లైఫ్లో, అలాగే ఎప్పుడు పడితే అప్పుడు హనుమాన్ దగ్గరికి టెంపుల్కి వెళ్ళడం, సెషన్కి వచ్చిన రోజు కూడా ఆయన హనుమాన్ టెంపుల్కి వెళ్ళి వచ్చారంట. ఇదంతా రిలేషన్ కూడా ఉంది. సో హనుమాన్ వచ్చిన తర్వాత చాలా పవర్ఫుల్గా అతనికి, వాళ్ళ వైఫ్కి, వాళ్ళ మదర్కి, అందరికీ హీలింగ్స్ చేసేసి, అలాగే నాకు కూడా చెప్పి, రవి హనుమాన్ హీలింగ్ ఇస్తున్నారు, వెంటనే కళ్ళు మూసుకో హీలింగ్ తీసుకో అని నాకు, మా ఫాదర్కి, మా అత్తగారికి, మా వైఫ్కి, మా పిల్లలకి అందరికి పేరు చెప్పి, వీళ్ళకి హీలింగ్ చేస్తున్నా, వీళ్ళకి హీలింగ్ చేస్తున్నా, వీళ్ళకి ఏమొచ్చి మీ మదర్కి హెడ్లోని డ్రాప్లెట్స్ ఉన్నాయి, మీ ఫాదర్కి కొంచెం బోన్స్ అన్ని వీక్ అవుతున్నాయి అని వెంటనే టక్ టక్ పేరు చెప్పడం, స్కాన్ చేయడం, దానికి హీలింగ్ చేస్తున్నాం. అలా మొత్తం అందరికి ఫాస్ట్గా హీలింగ్ చేసి చాలా పవర్ఫుల్గా జరిగిందండి సెషన్. ఆయనకి సెషన్ అయిపోయిన తర్వాత 2 రోజులు ఈ ప్రపంచంలో ఆయన లేడు అసలు. ఒక రకమైన బాడీలో ఒక ఫుల్ ఎనర్జీ, ఆయన మెడిటేషన్లో కూర్చుంటే ఆయన కంటి నుంచి వాటర్ కారిపోవడం, ఏం జరుగుతుందో తెలియదు, ఏం రిలీజ్ అవుతుందో తెలియదు, బాడీ అంతా లైట్ గా ఫీల్ అవడం, అసలు ఎప్పుడు ఆయన జీవితంలో ఇలాంటి ఫీలింగ్ ఆయన లేదు, ఎక్స్పీరియన్స్ చేయలేదు. అలాంటి పవర్ఫుల్ హీలింగ్ ఎక్స్పీరియన్స్ చేసి లెగ్ లో ఇంప్రూవ్మెంట్ స్టార్ట్ అయింది. అలాగే ఆయనకున్న కొన్ని ఫియర్స్ ఉన్నాయి, అంటే మనం ఒకే ప్రాబ్లంకి వచ్చినా సరే దాంతోపాటు దాని సరౌండింగ్స్ లో ఉన్నవి మిగిలిన అన్ని అడ్రస్ చేస్తామని చెప్పాం కదా, ఆయనకి ఫియర్స్ కూడా కొన్ని ఉన్నాయి. ఆ ఫియర్స్ అన్ని రిలీజ్ అవ్వడం, ఇవన్నీ జరిగి ఆయన ఒక అద్భుతమైన ఒక ఎక్స్పీరియన్స్ ని పొందడం జరిగిందండి. అంటే ఈ సెషన్స్ అనేవి ఎన్ని సిట్టింగ్స్ తీసుకోవాలి? జనరల్ గా 95% పీపుల్ కండి ఒక్క సెషన్ సరిపోతుంది. ఓకే, ఆ ఒక్క సెషన్ లో అది ఎప్పటికల్లా క్లియర్ అవుతుంది, లేకపోతే ఇన్స్టెంట్ గా అయిపోతుంది, మొత్తం అన్ని చెప్తారనమాట. ఓకే, కొన్ని కేసెస్ లో లాంగ్ టర్మ్ లో కనుక కర్మ రిలీజ్ అవ్వాల్సిన అవసరం ఉంది, లేకపోతే కొన్ని క్రానిక్ ఇష్యూస్ ఉన్నాయని చెప్పాం కదండి, అలాంటప్పుడు మల్టిపుల్ గా ఇన్ని సెషన్స్ పడతాయి, ఓకే ఇన్ని సెషన్స్ తీసుకోవాలి అనేది చెప్పడం జరుగుతుంది. అయితే హీలింగ్ కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్కలా జరుగుతుందండి. నేను హీలింగ్ అనేది ఒక 4 types లో జరుగుతుందని నేను డివైడ్ చేసి చెప్తాను అనమాట. ఇది చాలా మందికి హెల్ప్ అవుతుందండి, ఈ వ్యూవర్స్ కూడా.
ఎందుకంటే వీళ్ళు బయట మొడాలిటీస్లో కూడా హీలింగ్స్ తీసుకుంటారు కానీ Hmm. ఏంటి రిజల్ట్ రావట్లేదు, వేరే వాళ్ళకి ఇన్స్టెంట్ హీలింగ్ అయిపోయింది, నాకెందుకు ఇన్స్టెంట్ హీలింగ్ అవ్వట్లేదు అని అనుకుంటారు కదా. సో 4 టైప్స్లో హీలింగ్స్ జరుగుతాయండి. ఒకటి ఏంటంటే ఇన్స్టెంట్ హీలింగ్, అంటే సెషన్స్లోకి రావడం, సెషన్ అయిపోయిన తర్వాత ప్రాబ్లం క్లియర్ అయిపోయి వెళ్ళిపోవడం. అలాంటిది ఒక 5% కేసెస్లో జరుగుతుంది. సెకండ్ ఏంటంటే నార్మల్ హీలింగ్ అనమాట. అంటే మామూలుగా టాబ్లెట్ వేసుకొని మెడిసిన్స్ వేసుకుంటే ఎంత టైం పడుతుందో సుమారుగా అంత టైం పడుతూ గ్రాడ్యువల్ గా కొద్దిగా వాళ్ళకి రిజల్ట్ కనిపిస్తూ జరుగుతూ ఉంటుంది. అది సెకండ్ హీలింగ్. థర్డ్ హీలింగ్ ఏంటంటే వాళ్ళకి బాడీలో ఎటువంటి చేంజ్ కనిపించదు. సెషన్కి వచ్చినప్పుడు ఎలా ఉంటుందో తర్వాత రోజు అలాగే ఉంటుంది, తర్వాత రోజు అలాగే ఉంటుంది, తర్వాత రోజు అలాగే ఉంటుంది. ఏంటి నా బాడీలో ఏం చేంజ్ రావట్లేదు అని అనుకుంటూ ఉంటారు అనమాట. దానికి ఇంటర్నల్గా ఏం జరుగుతుంది అంటే లోపల ఫర్ ఎగ్జాంపుల్ శరీరం లోపల ఈ చేతి లోపల ఇంత పెద్ద పుండు ఉందనుకోండి, అది లోపల హీల్ అవుతూ కొద్దిగా వచ్చి ఒక గుండు సూది అంత అయిపోయి టక్మని అయిపోయి అది ఎప్పుడైతే మాయమవుతుందో అప్పటి వరకు ఆ పెయిన్ ఎంత సివియర్గా ఉండాలో అంత సివియర్గా కొంతమందికి ఉంటుంది అనమాట. అంటే ఎగ్జాంపుల్ కోసం నేను ఇది పుండని చెప్పాను. వేరే ఏ హెల్త్ ఇష్యూ అయినా అది కంప్లీట్గా రూట్ లెవెల్లో హీల్ అయిపోయినంత వరకు వాళ్ళకి బయటకు తెలియదు. ఒక 41 డేస్కో లేకపోతే 21 డేస్కో ఎన్ని రోజులకు తగ్గితే అన్ని రోజులు తగ్గిన తర్వాత పొద్దున్న లేచేటప్పటికే ఒక చిటికేసినట్టుగా టక్మని వాళ్ళకి మాయమైపోద్ది. అప్పటిదాకా తగ్గలేదు అనుకునేది మాయమైపోయింది. సో అలా హీలింగ్ జరగవచ్చు. 4th కేసులో ఏమవుద్దంటే ముందు హీలింగ్ జరిగే ముందు క్లెన్సింగ్ జరుగుద్దండి. బాడీలో ఉండే నెగిటివిటీస్ని ఫస్ట్ బయటకు పంపిస్తారు. అంటే ఇప్పుడు కిడ్నీస్లో ఏమైనా సమ్ ప్రాబ్లం ఉంది, లేకపోతే లివర్లో ప్రాబ్లం ఉంది, ఇలాంటి గ్రంథులు వీటిల్లో ఉండే ప్రాబ్లం ఉంటే ఫస్ట్ ఇది గ్యారంటీ జరుగుద్ది. అంటే ఏంటి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు 60% పెయిన్తో వచ్చారనుకోండి, సెషన్ అయిన తర్వాత ఆ 60% కాస్త 70 అవ్వచ్చు, 80 అవ్వచ్చు, పెయిన్ పెరగవచ్చు. వెంటనే వాళ్ళు ఫోన్ చేసి సార్ ఏంటి సార్ నాకు తగ్గాలి కదా పెరుగుతుంది ఏంటి అని నాకు కొంతమంది అడిగారు. కాబట్టి అలాంటి మిస్కమ్యూనికేషన్ అవ్వకుండా సెషన్ అయిపోయిన తర్వాత ఇలా 4 టైప్స్లో హీలింగ్ జరుగుతుందని నేను వాళ్ళకి నాలెడ్జ్ క్లారిటీ అంత ఇస్తాను అనమాట. అంతా ఇచ్చి మీరు అబ్జర్వ్ చేయండి అని చెప్తాను. ఓకే, సో అలా చెప్పడం ద్వారా వాళ్ళకి ఒక నాలెడ్జ్ ఉంటుంది. కాబట్టి వాళ్ళకి ఒకవేళ ఏదైనా పెయిన్ పెరిగినా సరే, ఒకవేళ పెరిగినా తగ్గినా మీకు ఏ చిన్న చేంజ్ వచ్చినా సరే మీకు హీలింగ్ చేసిన హనుమాన్ కానీ లేకపోతే ఎవరికైతే వచ్చారో వాళ్ళు హీలింగ్ చేసిన వాళ్ళకి మాస్టర్స్కి థ్యాంక్స్ చెప్పుకోండి, లేకపోతే హైయర్ కాన్షియస్కి థ్యాంక్స్ చెప్పుకోండి. మీ బాడీలో చిన్న చేంజ్ వస్తే ఫస్ట్ మీరు దాన్ని అక్నాలెడ్జ్ చేయండి, గుర్తించండి, థ్యాంక్స్ చెప్పండి, మిగిలిన హీలింగ్ని వెల్కమ్ చేయండి. అలా వెల్కమ్ చేయడం వల్ల మీకు ఇంకా ఫాస్ట్గా హీలింగ్ అనేది రిసీవ్ జరుగుతూ బాగా వెళ్తుందని చెప్తాను అనమాట. సో ఇలా 4 టైప్స్లో జరగవచ్చు. ఇందులో సైకలాజికల్ మిస్కమ్యూనికేషన్ ఇంకోటి ఉంటుందండి. కొంతమందికి ఒక బ్యాక్ పెయిన్తో వస్తారు, వాళ్ళకి సెషన్లో హీలింగ్ చేస్తాం, అయిపోతుంది. అయిపోయిన తర్వాత వాళ్ళు ఒక 2 నెలలకో 6 నెలలకో కొద్ది రోజులకి ఆ రోజు ఎక్కువసేపు బైక్ డ్రైవ్ చేసి ఉండొచ్చు, లేకపోతే ఎక్కువసేపు సిట్టింగ్ పోస్చర్లో కూర్చుండొచ్చు, వాట్ ఎవర్ ద రీజన్, మళ్ళీ వాళ్ళకి పెయిన్ స్టార్ట్ అయింది అనుకోండి. వాళ్ళు ఏమనుకుంటారు తెలుసా, కొంతమంది అరే అప్పుడు హీలింగ్ చేసుకున్నాం, అది 3 నెలల దాకా పనిచేసింది, మళ్ళీ నా బాడీకి స్టార్ట్ అయిపోయింది, సో మళ్ళీ ఇది నేను జీవితాంతం మొయ్యాలి అనుకుని సైకలాజికల్గా వాళ్ళకి పెట్టుకుంటే మళ్ళీ అది ట్రిగ్గర్ అయిపోయి ఆ ఎమోషన్ ఆ ఫీలింగ్ వల్ల ఆ పెయిన్ మళ్ళీ కంటిన్యూ అవుతుంది అనమాట. సో ఎప్పుడైనా సరే పెయిన్ వచ్చింది అనుకోండి, ఇమీడియట్గా అబ్జర్వ్ చేయాలి. ఆల్రెడీ దీనికి హీలింగ్ అయిపోయింది, రూట్ లెవెల్లో ఇది కంప్లీట్గా బయటకు వచ్చేసింది. ఓకే, ఈ రోజు నాకు పెయిన్ వచ్చిందంటే ఏదో మిస్టేక్ చేసి ఉండొచ్చు, లేకపోతే బాడీ నాకు ఏదో వేరే చెప్తూ ఉండొచ్చు, లేకపోతే ఎక్కువ స్ట్రెస్ ఇచ్చానేమో అనేది అబ్జర్వ్ చేసుకొని వాళ్ళు కొంచెం ఎరుకుతో ఉండి కాన్షియస్గా ఉండి దాన్ని ఐడెంటిఫై చేసుకొని ఇది కొంతకాలం మాత్రమే అని చెప్పి దానికి సంబంధించిన మెడికేషన్ లేకపోతే హీలింగ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ చేసుకొని దాన్ని రిలీజ్ చేసుకున్నాం అనుకోండి, అక్కడితో అది నెక్స్ట్ రోజుకే పోతుంది అనమాట. లేదు సైకలాజికల్గా పెట్టుకుంటే అది కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో ఇది ఒక సైకలాజికల్ ట్రాప్. దీన్ని చాలా క్లియర్గా హీలింగ్స్ తీసుకునే వాళ్ళు, అంటే ఏ మొడాలిటీస్లో హీలింగ్ తీసుకున్నా సరే, మన సెషన్స్ ద్వారా హీలింగ్ తీసుకున్నా సరే, దీన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇది చాలా రిపీటెడ్గా చాలా మందికి ఎప్పుడైనా సరే వచ్చేటప్పుడు ఉపయోగపడుతుందండి. అంటే ఇప్పుడు ఇది మెడికల్ దానికి ఆల్టర్నేటివ్ మీరు చేసేది SCAలో? కాదండి, ఇది సెషన్ అనేది ఖచ్చితంగా మెడికల్ దానికి ఆల్టర్నేటివ్ కాదు. ఓకే, ఇది ఒక సప్లిమెంట్ లాగా అనుకోండి. ఇప్పుడు మెడికల్గా చేస్తూ మనం ఏదైతే హెల్త్ సప్లిమెంట్స్ అనేవి తీసుకుంటామో, ఇది ఒక అడిషనల్గా తీసుకోవడం ద్వారా మనకి తొందరగా హీల్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. సో ఖచ్చితంగా
మన సెషన్లో హైయర్ కాన్షియస్ వచ్చినా సరే మీరు ఈ మెడికేషన్ కంప్లీట్గా మానేయండి. మానేయడం వల్ల ఇదొక్కటే మేము చేస్తున్నాం కాబట్టి మీకు తగ్గిపోతుందని ఎప్పుడు ఎవరికి రికమెండ్ చేయరు. సో నేను కూడా ఎవరికైనా సరే మెడికేషన్ తీసుకుంటే అది కంటిన్యూ చేయండి, దాంతోపాటు హీలింగ్స్ తీసుకోండి, మీకు తొందరగా రికవర్ అవుతుంది. ఓకే, లేకపోతే అలాంటి మెడికేషన్స్ వల్ల మీకు తగ్గట్లేదు అనుకుంటే ప్రస్తుతం ఉన్నది కంటిన్యూ చేయండి, అప్పుడు దీన్ని కూడా మీరు తీసుకోండి అనేది మేము సజెస్ట్ చేస్తాం. ఎవరికి మెడికేషన్ ఆపేయండి అని సజెస్ట్ చేయమన్నమాట. ఇప్పుడున్న దాని సొసైటీలో అందరూ స్పిరిచువాలిటీలో లేరు, చాలామంది ధ్యానం కూడా చేయరు, ఏమీ ఉండదు కదా. వాళ్ళకి మీరు మరి చేసేది అంతా కూడా స్పిరిచువల్ కాన్షియస్నెస్ యాక్టివేషన్ అవేకెనింగ్ చేస్తున్నారు. ఇది ఎట్లా వర్కౌట్ అవుతుంది మరి వాళ్ళకి? ఇక్కడ బిలీఫ్ సిస్టమ్తో సంబంధం లేదండి. జనరల్గా కొంతమంది ఇప్పటి వరకు ఈ అవేర్నెస్ లేకపోయినా సరే ఓకే ఇది ఒకసారి ట్రై చేస్తే నాకు హెల్ప్ అవుతుంది అని ఓపెన్ మైండ్తో వస్తే సరిపోతుందండి. ఎందుకంటే ఇప్పుడు ఏ స్పిరిచువల్ మొడాలిటీ స్టార్ట్ అయినా సరే అది ఒక్కరితోనే స్టార్ట్ అవుతుంది. అది అంతమంది దగ్గరికి వెళ్ళేటప్పటికి ఖచ్చితంగా టైం పడుతుంది. సో ఏ స్పిరిచువల్ మొడాలిటీ ఎవరు తీసుకున్నా సరే, ఎవరు యాక్సెప్ట్ చేసినా సరే, వాళ్ళకి అంతకుముందు ఎక్స్పీరియన్స్ లేకపోయినా సరే ఓకే ఇది ట్రై చేస్తే ఎలా వర్కౌట్ అవుతుందేమో, ఇది చాలా మందికి రిజల్ట్స్ వచ్చాయి అని కొన్ని టెస్టిమోనియల్స్ చూడడం, ఇలా ఇంటర్వ్యూస్ చూడడం. సో ఇంతమంది చెప్తున్నారు, లేకపోతే ఇంత కాన్ఫిడెంట్గా చెప్తున్నారు కాబట్టి ఇది నా ప్రాబ్లమ్ని సాల్వ్ చేయగలుగుతాము అనే ఒక ఓపెన్ మైండ్తో వచ్చారనుకోండి, వాళ్ళు ఓపెన్గా ఉంటే ఎనర్జీస్ అనేవి ఆటోమేటిక్గా రిసీవ్ అవుతాయండి. ఒక్కసారి కూడా హీలింగ్ తీసుకోకపోయిన వాళ్ళకి కూడా హీలింగ్ ఎనర్జీని ఫిజికల్గా వాళ్ళు సెన్స్ చేయగలుగుతారు. ఓకే, వాళ్ళకి అర్థమవుతుంది, తెలుస్తుంది. ఏమండి నిజంగా ఇది సేఫేనా? అంటే ఈ మీ దగ్గర హీలింగ్ చేయించుకోవడం అనేది వాళ్ళు సేఫ్గా ఉంటారా, లేకపోతే అంటే ఇది ఒకటి అలవాటు అయిపోయి బాడీకి మళ్ళీ ప్రతి చిన్నదానికి కూడా మళ్ళీ హీలింగ్స్ రావడము, మళ్ళీ మనకి ఏముంది అడిగితే వాళ్ళే చెప్తారు కదా, హైయర్ కాన్షియస్నెస్ చెప్తుంది కదా, మనకి ఈజీ అయిపోతుంది కదా అని దాంట్లో వెళ్ళిపోవడమా, లేదంటే కొత్త భయాలు ఏమైనా స్టార్ట్ అవుతాయా? సో ఇక్కడ ఇది 100% సేఫ్ అండి. ఈ సేఫ్ అనేది ఒక్కొక్కరికి ఒక రకంగా భయం ఉంటే కనుక ఫస్ట్ ఈ ప్రాసెస్ చేసేటప్పుడు 100% మనం ప్రొటెక్షన్స్ వేసి ఓకే వేరే నెగిటివ్ ఎనర్జీస్ ఏమి ఇంపాక్ట్ రాకుండా, ఓకే కొత్త అటాక్ చేయకుండా, కొత్త భయాలు క్రియేట్ అవ్వకుండా ఒకటి చేస్తాం. ఓకే, రెండోది మేము చేసేవాళ్ళు ఫుల్లీ ఎక్స్పీరియన్స్డ్. ఓకే, నేను చాలా ఎక్స్పీరియన్స్ నేను చేస్తున్నాను, నా దగ్గర ఎవరు నేర్చుకొని చేసుకున్నా సరే వాళ్ళు కూడా నా ఎక్స్పీరియన్స్ అంతా యాడ్ చేసుకుని నేను చేసే పద్ధతి అంతని యూజ్ చేసి వాళ్ళ ఎక్స్పీరియన్స్ కూడా యాడ్ చేసి చేస్తూ ఉంటారు ఆ రకంగా. రెండోది ఉన్న ప్రాబ్లం సాల్వ్ అవుతుంది తప్పితే ఎక్స్ట్రాగా ఏమీ రాదు. ఎందుకంటే ఇది హైయర్ కాన్షియస్ గైడెన్స్లో, మాస్టర్స్ గైడెన్స్లో, డివైన్ గైడెన్స్లో జరుగుతుంది కాబట్టి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ ఎఫెక్ట్స్ కానీ ఏమి ఉండవు. 100% సేఫ్. అంటే ఇప్పుడు ఏదో రిలేషన్ ప్రాబ్లం వచ్చింది అనుకోండి, ఇది మనకి ఏదో నేర్పించడానికి వచ్చింది, ఒక ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఏదో నేర్పించడానికి వచ్చింది ఇలా అంటుంటాం కదా, ఈ హెల్త్ ఇష్యూస్ అనేవి కూడా ఏదో లైఫ్ లెసన్స్గా తీసుకోవచ్చా? కరెక్ట్ అండి, మీరు కరెక్ట్గా చెప్పారు. సో ఎలాంటి హెల్త్ ఇష్యూ వచ్చినా సరే దానివల్ల ఏదో ఒక లెసన్ ఉంటుంది. ఓకే, అది మనం బాడీ మనకి ఇచ్చే లెసన్ అయి ఉండొచ్చు, లేకపోతే ఏదైనా పాస్ట్ లైఫ్ నుంచి వచ్చే లెసన్ అయి ఉండొచ్చు, ఖచ్చితంగా సరే ఏదైనా ఒక కర్మ అది రిమూవ్ చేసే ఒక ప్రాసెస్ అయి ఉండొచ్చు. సో ఇలాంటి మల్టిపుల్ రీజన్స్తో అది ఆ ప్రాబ్లం రావడం వల్ల మనకి ఆ లెసన్ నేర్చుకుంటాం, ఆ కర్మ రిలీజ్ అవుతుంది. అంటే మనకు వచ్చిన ప్రాబ్లం అనేది మనం ఇప్పుడున్న లెవెల్ నుంచి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడానికి ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. ఇప్పుడు సుఖాల్లో ఉండేటప్పుడు ఎవరు ఏం నేర్చుకోరండి, ఏదైనా ఒక ప్రాబ్లంతో ఉన్నప్పుడే ఆ లెసన్ అనేది నేర్చుకుంటారు. ఓకే, సో ఖచ్చితంగా ఈ హెల్త్ ఇష్యూస్ కూడా మనకి ఇలా నేర్పిస్తూ ఉంటాయన్నమాట. ఈ లెసన్స్ అనేవి మనకి మనం అన్ని రకాలుగా గ్రో అవడానికి, బాడీ ఇమ్యూనిటీ పెరగడానికి, అలాగే ఒక సోల్ కూడా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడానికి, తన గోల్స్ ఏవైతే రాసుకొని ఇక్కడికి వచ్చిందో ఆ ఒక్కోటి కంప్లీట్ చేసుకుంటూ వెళ్ళడంలో ఈ హెల్త్ ఇష్యూస్ అనేవి కూడా ఒక లెసన్స్ లానే మనం ట్రీట్ చేయాలి. అవునండి. అంటే ఇప్పుడు వాడికి ఏదో ఒక సమస్య మీ దగ్గరికి వస్తారు కదండి, అంటే ఫుడ్ సరిగ్గా తీసుకోకనో, లేకపోతే పొల్యూటెడ్ దాంట్లో ఉండడమో, లేదా ఇంకో దాంట్లో ఇలా కాకుండా అసలు ఆ సమస్య దేనికోసం వచ్చింది వాళ్ళకి అనేది సెషన్లో వాళ్ళకి వెంటనే తెలుస్తుందా మీ దగ్గరికి వచ్చినప్పుడు? ఖచ్చితంగా అండి. ఎందుకంటే ఫస్ట్ మనం ఇంతకు ముందు అనుకున్నట్లుగా వాళ్ళతో ముందు మాట్లాడతాం, మాట్లాడి వాళ్ళకి ఈ ప్రాబ్లం సర్ఫేస్ లెవెల్లో ఉందా,
లేకపోతే డీపర్ లెవెల్లో ఉందా అనేది వాళ్ళతో మాట్లాడేటప్పుడు ఒక అండర్స్టాండింగ్ వస్తుంది. ఓకే. సో ఇలాంటి ఫుడ్ సరిగ్గా తీసుకోకపోవడం వల్ల అవుతుందా లేకపోతే ఇంకేమైనా డీపర్గా ఉందా అనేది ఆ ఇంటర్వ్యూ ప్రాసెస్ లో తెలుస్తుంది. తెలిసినా సరే ఒకసారి మనం క్రాస్ చెక్ చేసుకోవడం కోసం, మనం రూట్ కాజ్ తెలుసుకోవడం కోసం మనం పాస్ట్ లైఫ్ ని చూస్తాం. ఇప్పుడు ఈ ప్రాబ్లంతో గనక ఈ ప్రాబ్లంకి పాస్ట్ లైఫ్ రిలేషన్ ఉంటే కనుక మనకి ఆ పాస్ట్ లైఫ్ సంబంధించింది వచ్చి దానివల్ల ఇక్కడ ఇలా జరుగుతుందని చెప్తారు. ఒకవేళ ఇది సర్ఫేస్ లెవెల్లో ఉంటే కనుక మనకి వేరే ఇంకా డీప్ లెవెల్లో ఇంకేదైనా ఇష్యూ ఉందా, ఫైనాన్షియల్ ఇష్యూ కానీ లేకపోతే రిలేషన్షిప్ ఇష్యూ కానీ ఏదైనా ఉందా, దానికి సంబంధించింది ఏదైనా వచ్చి ఉండొచ్చు. లేకపోతే ఇప్పుడున్న వాళ్ళు ఈ పేరెంట్స్కే ఎందుకు పుట్టారు, సంథింగ్ ఏదైనా వీళ్ళకి తెలియని డీపర్ దాని గురించి పాస్ట్ లైఫ్ తెలుస్తుంది, వాళ్ళకి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. దాంతోపాటు ఈ హెల్త్ ఇష్యూకి ఏం చేసుకుంటే వాళ్ళకి తొందరగా క్లియర్ అవుతుంది, ఫుడ్ మార్చుకోవాలా, డైట్ మార్చుకోవాలా, ఎలాంటి ఫుడ్ తీసుకోవాలో చెప్తారు, డైట్ చెప్తారు, హీలింగ్స్ కావాలి అంటే హీలింగ్స్ ఇస్తారు, ఏమైనా మొక్కులు లేకపోతే మర్చిపోయినవి ఉంటే అవన్నిటిని గుర్తు చేస్తారు, లేకపోతే ఏదైనా చిన్న చిన్న దోషాలు కానీ ఏమైనా సరే వాటిని చెప్పి అవి చేసుకోండి మీకు ఇది క్లియర్ అవుతుంది అనేది. ఇవన్నీ కూడా మనం రూట్ కాజ్ తెలుసుకోవడం ద్వారా దానికి సంబంధించింది చేసుకోవాలి. చాలా మంది ఏం చేస్తారంటే ఇంతకు ముందు మనం అనుకున్నట్లుగా ఒక ఆస్ట్రాలజర్ ఉన్నారు, లేకపోతే వేరే ఒక పర్సన్ ఒక పంతులు గారు ఉన్నారు, ఈ ప్రాబ్లంతో వచ్చారు కాబట్టి ఈ రెమెడీ చేస్తే పోయింది, కాబట్టి ఇదే ప్రాబ్లంతో వచ్చిన ఇంకో పర్సన్ కి ఇదే రెమెడీ చేస్తే పోతుందేమో అని ట్రై చేస్తారు. ఓకే, ట్రై చేయడంలో ఏం తప్పేం లేదు, కాకపోతే పోవాలని 100% రూల్ లేదు. ఎందుకంటే నా ఎక్స్పీరియన్స్ ప్రకారం ఖచ్చితంగా ఒకటే ప్రాబ్లంతో వచ్చిన వాళ్ళకి రూట్ కాజెస్ డిఫరెంట్ ఉంటాయి. అయితే వాళ్ళు చేసిన రెమెడీ వల్ల వాళ్ళకి ఏం ఉపయోగం ఉండదా అంటే వేరే రకంగా ఉపయోగం ఉండుండొచ్చు. ఓకే, ఇప్పుడు ఏ స్పిరిచువల్గా ఏ మొడాలిటీలోకి వెళ్ళినా సరే, లేకపోతే ఏదైనా దేవుడికి సంబంధించిన ఏ రిచువల్ చేసినా సరే ఎంతో కొంత ఉపయోగం, దాని ఇంపాక్ట్, దాని ఎఫెక్ట్ ఉంటుంది. దాని పరంగా వాళ్ళకి వేరే రకంగా ఉండుండొచ్చు, కానీ ఈ ప్రాబ్లం సాల్వ్ కాకపోయి ఉండొచ్చు. అర్థమవుతుందండి? సో వాళ్ళు వెళ్ళి బయట చేసుకుంటూ వేరే కర్మలన్నింటినీ వాళ్ళు క్లియర్ చేసుకొని వాళ్ళు నా వరకు రావడానికి, ఈ ప్రాసెస్ వరకు రావడానికి హెల్ప్ కూడా చేస్తుండొచ్చు. ఇప్పుడు కొబ్బరికాయ ఉందండి, ఓకే, 10 దెబ్బలు కొడితే కానీ అది పగలదు, అంటే మిగిలిన 9 దెబ్బలు కరెక్ట్ కాదు, వృధా కాదు అని కాదు. ఓకే, ఈ 10వ సారి పగలడం కోసం ఈ 9 ఎలా అయితే ఉపయోగపడతాయో అలాగే వాళ్ళు చేసిన ఏదైనా సరే దాని ఇంపాక్ట్ దానికి ఉంటుంది. మేబీ అవన్నీ కలిపి ఇక్కడికి రావడానికి కూడా హెల్ప్ జరగండొచ్చు. అంటే ఎంతో మంది చిన్నదో పెద్దదో క్రానిక్ రకరకాల హెల్త్ ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారు, మరి వాళ్ళందరికీ మీరు ఇచ్చే మెసేజ్? నేను ఫస్ట్ ఏం చెప్తానంటే బాడీ అనేది మన శత్రువు కాదు. ఓకే, అది మనకి ఏదో నేర్పించడానికి వస్తుంది. బాడీని ఒక ఫ్రెండ్ లాగా ట్రీట్ చేయండి, బాడీ ఏం చెప్తుందో మీరు వినండి. ఓకే, అలాగే మీ ఎమోషన్స్ మీరు అబ్జర్వ్ చేసుకోండి, ఎమోషన్స్లో డెసిషన్స్ తీసుకోకండి. ఏ ఎమోషన్ అయినా మీరు క్యారీ చేసుకుంటూ వెళ్తున్నారా, ఒక పర్సన్ మీద ఒక కోపం క్యారీ చేసుకుంటూ వెళ్తున్నారా, లేకపోతే హేటెడ్ క్యారీ చేసుకుంటూ వెళ్తున్నారా, ఇలాంటివన్నీ చాలా వరకు చూసుకుంటే మీకు ఇది నెక్స్ట్ లైఫ్లో మీకు ఇంపాక్ట్ కాకుండా అది ఒక కర్మలా క్రియేట్ కాకుండా ఉంటుంది. లేకపోతే ఇదంతా ఎక్కువైపోయి ఈ లైఫ్లోనే పెద్ద హెల్త్ ఇష్యూస్ రాకుండా ఉంటాయి. ఓకే, సో ఇలాంటి కొంచెం అవేర్నెస్తో ఉంటే హెల్త్ ఇష్యూస్ని అసలు మనకి ఇంపాక్ట్ కాకుండానే చూసుకోవచ్చు. సో ఇలాంటి కొన్ని టిప్స్ పాటిస్తే ఖచ్చితంగా నా వరకు రావాల్సినంత అవసరం ఉండదు. ఇది ఒక జనరల్ ఆడియన్స్ క్వశ్చన్, మీ దగ్గర సెషన్కి వస్తే మీరు ఎంత తీసుకుంటారు? నార్మల్గా అది డిపెండ్స్ అండి. ఓకే, ఇప్పుడు ఎలా ఉంటుందంటే దానికి సెషన్కి ఇంత ప్రైస్ అనేది ఖచ్చితంగా, ఎందుకంటే నేను నా జాబ్ అంతా మానేసి నేను ఒక స్పిరిచువల్ దీంట్లో ఉన్నాను కాబట్టి దానికి ఒక ప్రైస్ పెట్టాలి. ఈ ప్రైస్ అనేది కూడా నేను ఎలా డిసైడ్ చేశానంటే హైయర్ కాన్షియస్తో నేను మాట్లాడి, ఓకే, హైయర్ కాన్షియస్తో మాట్లాడి ఇది నేను చేసేదానికి ఓన్లీ నా ఎనర్జీయే ఖర్చు అవుతుంది, ఓకే, లేకపోతే నా నాలెడ్జ్ ఖర్చు అవుతుంది. ఓకే, సో దీనికి ఎంత ప్రైస్ పెట్టచ్చు అని అంటే హైయర్ కాన్షియస్ ఏం చెప్పారంటే మేము ఈ ప్రపంచంలో ఉన్న అందరికి కూడా అన్ని ఫ్రీగానే ఇచ్చాం, ఫుడ్, వాటర్, షెల్టర్ అన్ని ఫ్రీగానే ఇచ్చాం. అయితే ఇప్పుడు ఫుడ్ కావాలనుకోండి, ఇప్పుడు అడవికి వెళ్ళి ఒక పండుని తీసుకొచ్చి తినొచ్చు, అదొక ఆప్షన్. ఎందుకు? దేవుడు అన్ని ఫ్రీగా ఇచ్చాడు కాబట్టి.
అదే పండు వేరే వాడు కోసి తీసుకొచ్చి మార్కెట్లో బొట్లో పెట్టి అమ్మాడంటే దానికి ఒక రేటు పెడతారు. ఓకే, అది రైతు బజార్లో ఒక రేట్ ఉంటుంది, సూపర్ మార్కెట్లో ఒక రేట్ ఉంటుంది. వాళ్ళ ఎఫర్ట్ బట్టి, వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బట్టి, వాళ్ళు చూపించే దాన్ని బట్టి ఉంటుంది. ఓకే, సో అలా నాకు హైయర్ కాన్షియస్ 2014లో ఏం సజెస్ట్ చేశారంటే 2014-15 ఆ టైంలో దీనికి మీరు ఒక మ్యాక్సిమం ఒక 40,000 కంటే ఎక్కువ ఛార్జ్ చేయకూడదు అని చెప్పారు. ఎందుకు అంటే 40,000 కంటే ఎక్కువ ఛార్జ్ చేస్తే అది మా మీద ఇంపాక్ట్ పడుతుంది. ఓకే, అయితే ఆ రోజుల్లో నేను 40,000 నేను ఎవరికి ఛార్జ్ చేయలేకపోయాను. ఎందుకంటే కాన్షియస్గా నాకు ఒక బ్లాక్ ఉంటుంది కదా. సో నాకున్న ఫ్యామిలీ దానికి నేను అప్పట్లో ఒక 5,000 ఛార్జ్ చేస్తే సరిపోతుంది, ఒక 8,000 ఛార్జ్ చేస్తే సరిపోతుంది అనుకొని నేను ఆ ప్రైస్ని వేరే చేసుకుంటూ నేను వచ్చాను అనమాట. అప్పట్లో నేను అలాగే ఛార్జ్ చేస్తాను కొన్ని సంవత్సరాల పాటు. హైయర్ కాన్షియస్ చెప్పినా సరే అంటే వచ్చే అందరూ కూడా ఒకే ఈక్వల్ స్టేటస్లో ఉండరు కదా. సో అలా నేను సంవత్సరానికి నాది ప్రైస్ అనేది కూడా వేరీ చేస్తూ వచ్చింది. అలా ఇప్పుడు ప్రస్తుతానికి నేను ఒక అప్రాక్సిమేట్గా ఒక 20,000-25,000 అలా ఛార్జ్ చేస్తున్నాను అనమాట. అది డిపెండ్స్ అండి. అదేలేండి, వాళ్ళు చేస్తాను కానీ ఛార్జ్ చేస్తేనే ఇది జరుగుతుంది. అంటే మనం ముందు దాన్ని ప్రిపేర్ అవ్వ ఉండాలి కదా. ఇది మనం వెళ్ళామంటే ఖచ్చితంగా ఇక్కడ మనకు ఒక ఛార్జ్ ఉంటుంది, అయితే మనకు వాళ్ళు చేస్తారు. మిగతా విషయాలు, సలహాలు, సంప్రదింపులు అంటే ఇప్పుడు ఇంటర్వ్యూల ద్వారా వాటి ద్వారా మీరు ఎలాగే చెప్పేస్తున్నారు. అండ్ వాళ్ళు హీల్ చేయించుకోవాలంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళకి ఒకటి ఉండాలి, ఒక ఐడియా అంటూ ఉందనుకోండి. అన్నెసెసరీగా వాళ్ళ టైం కూడా వేస్ట్ చేయకుండా ఉంటుంది కదా అని నేను ఆడియన్స్ తరపున అడిగా గురుగారు మిమ్మల్ని. కరెక్ట్ అండి, ఎందుకంటే వాళ్ళు కాల్ చేస్తే మనం ఎటు చెప్తాం కదా, చెప్పడానికి కూడా ఉంది. చాలా సంతోషం అండి, చాలా మంచి విషయాలు చెప్పారు. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు కాబట్టి హెల్త్ అనేది ఎవరైతే బాగా చూసుకుంటారో, హెల్త్ ఇష్యూస్ ఎవరైతే లేకుండా ఉంటారో వాళ్ళే అష్టైశ్వర్యాలతో ఉన్నట్టు. కాబట్టి హెల్త్ని బాగా ఎలా చూసుకోవాలి మీరు చెప్పారు. వచ్చిన తర్వాత కూడా అది ఎందుకు వస్తాయి, ఆ రూట్ కాజెస్ ఏంటో తెలుసుకొని తీసుకోవడం వల్ల కూడా తొందరగా దాని నుంచి బయటపడచ్చు అని చెప్పారు. చాలా చాలా ధన్యవాదాలు. నమస్కారం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నమస్తే. ఇంతవరకు మనం నిత్య జీవితంలో ఎదుర్కొనే అనేక ఆరోగ్య సమస్యల నుంచి మనం హాస్పిటల్స్కి వెళ్తుంటాము, డాక్టర్ దగ్గరికి వెళ్తుంటాము, రకరకాల మెడిసిన్స్ తీసుకుంటాం, అవన్నీ ఉంటుంటాయి. కానీ లాంగ్ టైం మనం ఇవి వాడవలసి వస్తుంది, ఎక్కువ కాలం ఇవి వాడవలసి వస్తుంది. అవి లేకుండా మనం ఉండలేకపోతున్నాం, లేదా మరీ క్రానిక్ అయిపోతున్నాయి, ఇంకా మనకి నమ్మకం లేదు బ్రతుకుతామని. ఇలాంటివన్నీ ఎందుకు వస్తున్నాయి అంటే మనం ఎన్నో రకాలుగా కర్మలను మనం తెచ్చుకోవడము, లేదంటే మనం గతంలో చేసినవి ఉండడము, కనీసము చేసేమో ఇది మనకి అటాక్ అయిందని ఆ టైంలో కూడా మనం పశ్చాత్తాపడకపోవడము. మనం ఏదో చేసి ఉంటాం కాబట్టి మనకి ఇది వచ్చిందని అనుకోకుండా మనకెందుకు రావాలి ఇది అని అనుకోవడం వల్ల కూడా ఇవన్నీ కూడా మనకి ఎక్కువగా ముందుకి క్రానిక్ అయిపోతూ ఉన్నాయి. అలాంటి వాటి నుంచి ఏ విధంగా బయటపడాలి, చాలా సింపుల్ రెమెడీస్తో వాటికి చక్కని పరిష్కారాలని ఇలాంటివన్నీ కూడా మనకి ఈరోజు అందించారు రవికాంత్ గారు. వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరొక ఇంటర్వ్యూలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తున్నాను శ్రీ సన్నిధి టీవీ. నమస్కారం.